హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి సారీ ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బావుంది. ఎంతో జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం మనం. మరి ఇవాళ కూడా మరొక సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నామండి. మరి ఏంటి ద కంప్లీట్ మ్యాన్. ఎలా కంప్లీట్ మ్యాన్ అవుతారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏ దారిలో మనం వెళ్తే మన లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. కంప్లీట్ చేసుకోవచ్చు. సో, అలాంటి మార్గాన్ని చూపించిన ఒక గురువుగారు. వారే బద్రి గారు. మరి వారి సాంగత్యంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. వారిని చూసి అంటే వారు చెప్పకనే వారు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని నోరు విప్పి ఏనాడు చెప్పలేదు. ఎందుకంటే మనకి ఇంతమంది జ్ఞానుల యొక్క ఆధ్వర్యంలో మనం డైలీ తెలుసుకుంటూ వస్తున్నాం. ఏ రోజు నువ్వు ఇలా చెయ్యి, దాని పేరు పెట్టడం కానీ అలా ఏ రోజు చేయరండి. బట్ పిరమిడ్ మాస్టర్స్ ఒక ధ్యాని అయిన వారు, వారు వారిలో అంటే బద్రి గారిలో చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. చాలా యాంగిల్స్ కూడా ఉంటాయి ఆయనలో నేర్చుకోవడానికి. చూసి నేర్చుకోవడానికి. మరి అలాంటి విషయ జ్ఞానాన్ని మనకు ఇవాళ అందివ్వబోతున్నారు. మరి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. మీకేమాత్రం ఆలస్యం చేయకుండా. సో, అమ్మ లలిత అమ్మగారు సిద్ధంగా ఉన్నారు. యాహ్! అమ్మ. ఈ 'ద కంప్లీట్ ఓకే. మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్. వెల్కమ్ అమ్మా. థాంక్ యూ. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువుగారైన పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా. అలాగే ఎవరైతే ఇక్కడ యూట్యూబ్‌లో గానీ, లైవ్‌లో గానీ చూస్తున్నారో, వీక్షిస్తూ వింటున్నారో వాళ్ళందరికీ కూడా, మనందరికీ కూడా మహద్భాగ్యం ఈరోజు. ఎంత భాగ్యం అంటే మామూలు భాగ్యం గాదు. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో అన్నారు కదా! అలాంటిది మనం ఇప్పుడు అనుభవించబోతున్నాం. ఈ రోజేనమ్మా స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిపోయింది. అయిపోయింది. ఎన్ని రోజులు? ఇది 50 డేస్ పైన అయిపోయిందమ్మా. 50 రోజుల పైన ఓకే. అయిపోయింది. ఓకే. మరి నాకు కూడా కంటిన్యూయస్‌గా. అందులో ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి హిందూ యాహ్! మేడంకి ఆ! చాలా థాంక్ యూ. చాలా చాలా అభినందనలు, కృతజ్ఞతలమ్మా. థాంక్ యూ. అలాగే సరే మనం స్టార్ట్ చేసేద్దాము. ఇప్పటికే సమయభావం అయింది. సరే పత్రిజీ గురించి అసలు ఏం చెప్పాలి? ఎంత చెప్పాలి? అసలు ఏం చెప్పినా తక్కువే. మనకిచ్చిన ఈ అరగంటో, గంటో అస్సలు సరిపోదు. అందుకే అన్ని రోజులయిందనమాట. ఇంకా ఎన్ని రోజులైనా కూడా సరిపోదు. ఈ 50 డేసే కాదు. అసలు జీవితాంతం లైఫ్ లాంగ్ చెప్పుకున్నా తక్కువే. అంతా ఇచ్చెళ్లారాయన. అసలాయన గురించి ఏమని చెప్తామసలు? ఎంతని చెప్పాలి? కానీ మనకున్న టైంలో చెప్పుకుందాం. ఓకేనా? అయితే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి? అసలు ఎవరికైనా అందుతారా? ఆయన ఇలా హ్మ్. ఆలోచిస్తారని మనకెవరైనా అసలు మనం ఊహించగలమా? ఆలోచించగలమా? యూనివర్స్ లెవెల్‌లో ఉంటది. దానికి సంబంధించింది. భూమిని రక్షించాలి అనే తపన. ఎలాగైతే ఒక వరాహస్వామి రక్షించారు ఆ రోజు కదా! అలా భూమిని రక్షించాలని వచ్చి, రక్షించి వెళ్లారాయన. ఆయన చేయాల్సిన పనంతా చేశారు. ఎలాగంటే మనందరికీ తెలిసిందే అది. ఎలాగైతే మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆ యుద్ధం స్టార్టింగ్‌లోనే అందరిని చూసి ఇంక యుద్ధం చెయ్యడానికి వచ్చి ఇక స్టార్టింగ్‌లో అడుగుతాడనమాట. ఇంకంతా అయిపోయింది. అప్పుడు ఇక వెనకడుగేసేయడానికి చూసాడు. ఏం చెప్పాడప్పుడు? "నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? ఇంత ఇదయ్యుండి నేను చేయాల్సిందంతా చేసేసాను చూడు" అని విశ్వరూపంలో చూపించాడు ఆయనకి. అట్లనే ఎలాగైతే శ్రీకృష్ణుడు నువ్వు చేయాల్సిందంతా అయిపోయింది. నీవు చేయాల్సింది నువ్వు చెయ్యి. ఎవరు అన్నట్టుగా అట్లా చెప్పినట్టుగానే మనకు కూడా ఇక్కడ పత్రిసారి చేయాల్సిందంతా చేసేసారు. ఆ 20% మనకు మిగిలింది. కాబట్టి మనం చేయాల్సిన ధర్మం మనం చేయాలి. అసలు ఎన్ని నేర్పించారు మరి ఇలా ఉంటది ఆయన ఆలోచన ఆ లెవెల్ ఉంటదనమాట. కాబట్టి అసలు జగద్గురైన శ్రీకృష్ణుడు తర్వాత నాకు ప్రతిసారి అనిపిస్తది. కంప్లీట్ మ్యాన్ అనేది మన టైటిల్ అనేది చాలా తక్కువ నా అభిప్రాయం. కంప్లీట్ మ్యాన్ అనేది చాలా తక్కువ అసలు. ఇంక ఎంత హ్మ్. పేరైనా పెట్టొచ్చు. నాకైతే శ్రీకృష్ణుడి తర్వాత గురువు ఎవరంటే అలాగా వరాహ నరసింహస్వామి అవతారం అయితే భూదేవిని ఎలా రక్షించారో అలాగా భూదేవిని రక్షించటానికి వచ్చారు మరి.
అంటే శాకాహారం గురించి కదా! ఆయన లక్ష్యం ఏంటి? చివరి జంతువు రక్షించబడాలి కదా! చివరి మానవుడు బుద్ధుడవ్వాలి. అది ఆయన లక్ష్యం. ఏంటి ఆయన లక్ష్యం అది? అదే లక్ష్యం. మరి మనందరి లక్ష్యం కూడా అదే కదా! మరి మనం అలా చేస్తున్నామని ఆ లెవెల్‌కున్నామా? చేస్తున్నాం. ఎవరి వరకు వాళ్ళు చేస్తున్నాం. కానీ అవేర్‌నెస్ ఇక్కడి నుంచి ఇటు తిరిగిన తర్వాత క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మన క్లాస్ చెప్పుకుంటున్నాం. సార్ గురించి చెప్పుకుంటున్నాం. ఇటు ఇటు మళ్ళిన తర్వాత ఎలా ఉన్నాం మనం? ఇంట్లో ఉంటాయి రకరకాలు ఉంటాయి. బయట రకరకాలుంటుంది. ఈ ప్రపంచంలో ఉండి, అక్కడే ఉండి మనం ఎలా బతకాలో నేర్పించారు. అప్పుడు శ్రీకృష్ణుడైనా కూడా లోక కళ్యాణం కోసం వచ్చి తానే అనుభవించి, తానే తీసుకొని, తానే చేశారు. కానీ ఇక్కడ మనందరినీ అలా తయారు చేశారు. మరి ఎంత గొప్ప గురువండి మనకి. సకల దేవతలు గురువు పాదాల దగ్గర ఉంటారంటారు. కాబట్టి అందుకే అన్నాను అసలు చాలా అసలు అల్టిమేట్ అన్నమాట. ఆయన గురించి చెప్పటం అనేది. కాబట్టి పత్రిజీ గురించి చెప్పాలన్నా ఆయన ఆలోచన ఆ లెవెల్‌లో ఉంటది. మన ఊహలకి అందదు. అలాగే ఆయన లక్ష్యం అదే. మనందరి లక్ష్యం ఆయన లక్ష్యమే. జంతువులు రక్షించబడి ఆ పర్పస్ కోసం వచ్చారు. ఇప్పుడు జీసస్ ఒక పర్పస్ వచ్చారు. కరుణామయుడు. కరుణ గురించి. బాబా కులమతాల గురించి. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక పర్పస్ మీద వస్తారు. అట్లా వాళ్ళందరూ ఒక ఎత్తయితే మన గురువుగారు ఒక ఎత్తనమాట. వాళ్ళందరి చేత ఎంచుకోబడిన ఆయన గదా! ఒక వెలుగులాగా కనిపించారంట లైబ్రరీలో. ఆ చిన్నతనంలోనే ఆ బుక్స్ చదువుతూ. ఎవరిని ఎంచుకుందామా అన్నప్పుడు. మరి చూడండి ఆ గురువులందరూ ఎంచుకున్న గురువు మన గురువు. అంటే వాళ్ళందరూ ఒక పక్కనుంటే మన పత్రి సారే ఒక పక్కననమాట. వన్ మ్యాన్ ఆర్మీ అనొచ్చు. కంప్లీట్ మ్యాన్ అనొచ్చు. అన్నీ తక్కువే. మనం పెట్టుకున్న పేర్లు అంతే. అసలేది సరిపోదు ఆయనకి. ఇక ధ్యానం గురించి మన అవగాహన మరి నేర్పించాల్సినవన్నీ నేర్పించారు. ఆయన లక్ష్యమే మన లక్ష్యంగా చేసుకున్నాము. ఆయన ఆలోచనకే మనం అందలేము. అసలు ఆయన గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు. అరగంటో, గంటో అసలు 50 ఎపిసోడ్స్ అయిపోయినాయంటే మరి 50 ఎపిసోడ్ అంటే ఇద్దరిద్దరిగా చెప్పారు కదా! ఎంతమంది ఉన్నాం మనము. లక్షల మందిని తయారు చేశారు. ఒక్క మనిషి వన్ మ్యాన్ ఆర్మీ అని అందుకే వచ్చింది నాకు. కదా! వన్ మ్యాన్ ఆర్మీయే కదా! 1,44,000 మందిని తెచ్చుకున్నారు. ఆయన ఆ గురువులందరూ ఆయన్ని ఎంచుకున్నప్పుడు ఒక వెలుగులా కనిపించినప్పుడు ఆయన నేను లేదు నాకు ఈ పనొద్దు నేను చేయనని చెప్పారు. నాకు అందరిలాగే పిల్లలు, భార్య, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. నా వల్ల కాదు. నాకు ఈ జీవితం చాలు అని అన్నప్పుడు, లేదు మేము నిన్నే ఎంచుకున్నాం మేమంటే, సరే ఇక వాళ్ళంతా మరి గురువులు, దేవుళ్ళు వచ్చి అంత అది చేసినప్పుడు, ఒక గొప్ప కార్యక్రమం కావాల్సినప్పుడు, మరి ఈ కలియుగంలో, ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేయాలంటే నాకు బెటాలియన్ కావాలి. నేను ఎవరిని ఏమన్నా నాకు ఆ కర్మలు అంటొద్దు. నేను కొడతాను, తిడతాను. ఆయన కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ లెవెల్‌లో వచ్చారనమాట. అంటే అన్‌లిమిటెడ్ అనమాట. ఆయన ఏం చేసినా కరెక్టే అది. లోక కళ్యాణం ఉంది దాని వెనకాల. ఏం చేసినా లోక కళ్యాణం. ఒక త చ అసలాయన ఎలాగా అసలు ఆయన గురించి మన అవగాహన ఏమని చెప్తాము? ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక గురువు అంటే ఇగ చెప్పక్కర్లేదిగ. ఒక గురువే ఈ గురువు బాధ్యత ఏంటి? తన దగ్గర ఉన్న ఆత్మ విజ్ఞానాన్ని, విశేషమైన జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానం గురించి చెప్తారు. ఆ మార్గం గురించి చెప్తారు. నేనొక మార్గం గురించి చెప్పే ఫ్రెండ్‌ని మాత్రమే అంటారు గానీ, ఆయన ఒక గురువుగా ఎప్పుడూ చెప్పుకోలేదు. మీ శ్వాసే మీ గురువన్నారు. కదా! ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. నేను ఫ్రెండ్ ద్వారా వచ్చాను. రామచెన్నారెడ్డి గారనే ఫ్రెండ్ ద్వారా. నేనొక మైత్రేయ బుద్ధుడిని. మీ ఫ్రెండ్లీ బుద్ధ. అప్పుడు సీరియస్ బుద్ధ అయితే ఇప్పుడు ఫ్రెండ్లీ బుద్ధాని నేను అని జెప్పారు. హుహు. కదా! మరి ఒక హ్మ్. ఫ్రెండ్‌గా అన్నారాయన. అంతే అందుకు అసలు ఫ్రెండ్ అంటే అన్‌లిమిటెడ్ కదా! అసలు రిలేషన్‌షిప్ అంటే ఎక్కడ దేంట్లో అయినా లిమిటేషన్ ఉంటది. అన్‌లిమిటెడ్ అన్నమాట. చూడండి ఎంత చక్కగా దక్కుని చేర్చుకుంటారో. కొత్త వాళ్ళంటే ఎంత ప్రేమ, ఆ కరుణ అన్నీ కూడా అసలు ఎంత ఒక మన 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 సొంత మన తల్లేనా, మన తండ్రా, మన ఫ్రెండ్ ఎవ్వరికి వాళ్ళు. నేనొక అద్దాన్ని అని చెప్పారు ఒక సందర్భంలో ఆయన. అద్దంలో మనల్ని మనం చూసుకొని ఎవరికి వాళ్ళు మురిసిపోతారు గదా! అట్లనే ఆయన ఒక అద్దం అంట. అలా కూడా పోల్చి చెప్పుకున్నారు ఆయనకాయన. ఎవరో అడిగారు ప్రశ్న నేను విన్నాను ఎక్కడో. ధ్యాన జగత్తులోనో మరి ఏదో దాంట్లో చదివినట్టు గుర్తనమాట. "ఎందుకు సార్ మిమ్మల్ని అందరూ అంత ఇష్టపడతారు? అసలేంటి సార్" అంటే నేను ఒక అద్దాన్నయ్యా. ఎవరికి వాళ్ళు అందరిలో నన్నే చూసుకుంటున్నారు వాళ్ళు. ఎవరికి ఆళ్ళు అద్దంలో వాళ్ళు కనపడతారు గదా! అలాగా ఆయన అద్దం అనమాట. ఆయనలోనే మనందరం ఆయన బొజ్జలో ఉన్నాం మనం. భువన భాండాలన్నీ శ్రీకృష్ణుడు నోరు తెరిసినప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలాగా ఆయన. మనందరిలో కూడా అలాగే ఉందని చెప్పిన గురువాయన. ఎవరు చెప్పారండి?
అసలు స్త్రీకి ఇంత ఉన్నత స్థానాన్ని ఎవరిచ్చారండి? మహిళా జాన మహాచక్రం అని, మహిళా సదస్సులని, ఎవరండి? ఎంతమంది గురువులు వచ్చారు. ఇక స్త్రీకి పెద్ద పీట వేసిన మహానుభావుడు అసలు ఎవరండి ఆయన? గోపికలు ఆ రోజు కృష్ణుడి చుట్టూ గోపికలు ఉన్నట్టు మనం కూడా అక్కడ మునులందరూ అక్కడ ఇంకా సరిగ్గా ఆత్మజ్ఞానం మధ్యలో ఆగిపోయి వచ్చారంట. మనందరం కూడా వాళ్ళమే. పత్రిసారి ఇంకో మాట చెప్తారు, నక్షత్ర మిత్రులు మనమే, ఆ గిజా పిరమిడ్ కట్టిన వాళ్ళం మనమే, ఆ నక్షత్ర మిత్రులు మనమే, ఆ బుద్ధిస్ట్ సంఘంలో మనమే ఉన్నాం. అక్కడ మాయమైపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఒకసారి ఏం చెప్పారంటే జాన్మహాచక్రంలో, నాకు మీ అందరినీ పుష్పక విమానం అంటే ఏంటి అని అడిగారు అందరినీ. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. అసలు అర్థం పత్రిసారే చెప్తారు. ఏం చెప్పారంటే, ఎంతమంది ఎక్కినా ఒకరికి ప్లేస్ ఉంటుందట. అక్షయ పాత్రలో ఎంత ఒక్క మెతుకును కూడా ఆయనే సృష్టించాడు. ఆ రోజు శుభ్రంగా కడిగి పెట్టినప్పుడు ఆ మెతుకు అలాగే అన్ని అక్షయంగా వస్తూ ఉంటుంది. అక్షయం అంటే తరగనిది అనమాట. క్షయము అంటే అది అయిపోతుంది అట్లా అనమాట. అలాగా పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఒకరికి ప్లేస్ ఉంటుందట. అది పుష్ప విమానం అంటే అని చెప్పారనమాట. ఒకసారి ఖమ్మం వచ్చినప్పుడు అట్లా కొన్ని కొన్ని అడుగుతుంటారు. అందరూ విని లాస్ట్లో ఆయన చెప్తారు. అసలు ఎవరైనా ఇంకా చెప్పడానికి ఉండదు కదా, అసలు నోరు తెరిచే పని ఉండదు అనమాట. ఇంకొకసారి నేను షేర్ చేసుకుంటున్నా. శైలజ మేడం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాటేపల్లి శైలజ మేడం, సరోజిని మేడం తర్వాత శైలజ మేడం ఇక్కడ. అయితే ఆవిడైతే ఇక డైనమైట్ అంటారా ఆవిడ. ఎప్పుడు వచ్చిన పత్రిసారి ఏంటి మేడం విశేషం అంటే, అద్భుతం సార్, అద్భుతం సార్, అద్భుతం సార్ అంటది. ఏం చెప్పదు. నీ బంధ నువ్వు మళ్ళీ మొదలెట్టావు అద్భుతం అని. అసలు అద్భుతం అంటే ఏంటో తెలుసా అని అడిగితే అందరినీ అడిగారు అనమాట. ఆ రోజు కూడా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. అసలు అద్భుతం అంటే ఏంటో తెలుసా, ఒక పిరమిడ్ మాస్టరే అద్భుతం. ఇంకేమైనా ఉందా అండి? మనమే ఎందుకు సార్ అద్భుతం అని అడిగాం అప్పుడు. పిరమిడ్ మాస్టర్ ఎందుకు సార్ అద్భుతం అంటే ఏం చెప్పారో తెలుసా, వీళ్ళు మందులు వేసుకోరు, హాస్పిటల్కి వెళ్ళరు, అద్భుతమే కదా. ఒక సొంత ఆత్మశక్తితో తగ్గించుకుంటారు. మరి మనము నాన్ వెజ్ తినము, బలం 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 అని తింటారు. మరి మనకి ఎక్కడి నుంచి వస్తుంది బలం? మరి గుళ్ళకి వెళ్ళాం, గోపురాలకు వెళ్ళాం, దండాలు పెట్టాం, అక్కడ ధ్యానం చేస్తాం, దేవాలయాన్ని ధ్యానాలయాలుగా మారుస్తాం, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేస్తాం. మరి అద్భుతం కాదా? అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పిరమిడ్ మాస్టర్ మీద ఇంకా ఎక్కువ కళ్ళు ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎలా ఉంటున్నారు వీళ్ళు, నాన్ వెజ్ తినరు, హాస్పిటల్కి వెళ్ళరు, పూజలు చేయరు, అసలు ఏంటి అనేదే ఒక అద్భుతం అని ఇలా వివరించి చెప్పారు. మరి అద్భుతాలకి వెళ్ళి అద్భుతం కదా ఇది. ఆ 8 వింతల అద్భుతాలు అయితే మన 9వ వింత అని చెప్పొచ్చు మనం. అసలు వింతలకే వింత అనమాట, అద్భుతాలకే అద్భుతం అని చక్కగా చెప్పిన గురువు ఎవరున్నారండి? మన అందరినీ అలా తయారు చేశారు. అసలు ఇంకేమని చెప్పాలండి, ఎంతని చెప్పాలి అసలు. ఇంకా మనము ఆయన ఇన్ని నేర్పించి వడ్డించిన విస్తరి తయారు చేసి అంత చక్కగా భోంచేయండమ్మా అని చెప్పారు. మనలో ఉండి నడిపిస్తున్నారు ఇంకా. అసలు అప్పటికంటే ఇప్పుడు ఎలా చేస్తున్నాం మన వర్క్? కరుణామాత అని చెప్పారు మన అందరికీ. ఎందుకు వ్యాక్సిన్ మన దగ్గరే ఉందన్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరన్నా ఏ గురువు అయినా చెప్పారా? అందరూ మొహానికి గుడ్లు కట్టుకునే తిరిగారు. మనం వ్యాక్సిన్ వేయించుకోలేదు, మాస్క్ పెట్టుకోలేదు. అంటే కాకపోతే పబ్లిక్లో వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం మనం వెళ్ళాలి, ధ్యానం చెప్పడానికి వెళ్ళాలి, లేదా బస్కి వెళ్ళాలి, లేదా ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు దింపేస్తారు కాబట్టి మాస్క్ పెట్టుకున్నాం. ఎక్కడ ఎలా ఉండాలో అలా నేర్పించారు కదా, మూర్ఖంగా వెళ్ళొద్దు అన్నారు. మరి అసలు అడిగారు అనమాట, సార్ మరి వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఎలాగా అని అడిగినప్పుడు, మన దగ్గరే ఒక వ్యాక్సిన్ ఉంది మేడం, ఆ వ్యాక్సిన్ ఏంటి, శ్వాస మీద ధ్యాస, ధ్యానం అనే వ్యాక్సిన్ ఉంది, ఇంకెందుకు వ్యాక్సిన్ మనకు అన్నారు. మరి ఇలాంటి ఎన్ని చెప్పారు కదా. అసలు నేనైతే వ్యాక్సిన్ వేయించుకోలేదు, మాస్క్ కూడా పెట్టుకోలేదు. అందరూ అడుగుతున్నారు మీరు ధ్యానం చేయండి, మీరు కూడా ఇలాగే తిరగొచ్చు అని చెప్పాను నేను. దారిలో ఎంతమంది అడుగుతుంటారు వెళ్తుంటే. నేను ఎక్కడికి వెళ్ళడం ఆపలేదు, ఎక్కడ తిరగడం ఆపలేదు. పెళ్ళిళ్ళకి వెళ్ళాం, కరోనా టైంలో పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు వెళ్ళాం పర్మిషన్ తీసుకుంటా. అందరికీ ఇదే చెప్పడమే. మనకి ధ్యానం ప్రచారానికి ఇంకా సులువు చేసింది. అందుకే కరోనా మాత అన్నారు, ఆ దేవత అన్నారు. ఎవరైనా అన్నారా? ఎవరైనా చెప్పారా ఏ గురువు అయినా? మళ్ళీ ఇక్కడ కూడా అంత గొప్పవాడనమాట మన గురువు. మరి జూమ్ క్లాసులు చెప్పుకుంటున్నామంటే తిరిగి 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 చెప్పే ఇది లేదు కదా. ఇప్పుడు నేను కొంచెం ఈ మధ్య హెల్త్ ఇష్యూ వచ్చింది, బయటకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. అసలు క్లాసులు చెప్పే పరిస్థితి కూడా లేదు, ఎక్కడికి వెళ్ళట్లా, మా వారు తీసుకెళ్తే తప్ప ఎక్కడికి వెళ్ళట్లా. అలాంటిది మరి ఎంత అవకాశం కదా. ఇప్పుడు ఈరోజు పత్రిసారి గురించి చెప్పుకుంటున్నామంటే మరి జూమ్ క్లాసులు రాబట్టే కదా, ఆ కరోనా టైం నుంచే కదా. అందుకని కరోనా దేవత అన్నారు. భయపడే వాళ్ళకే అది, అంతే, భయపడే వాళ్ళకే దేవతే.
ప్రకృతి పని ప్రకృతిది, మన పని మనది అని ఎవరు చెప్పారు? ఏ గురువు చెప్పారు ఈ మాట కూడా కదా? అమ్మో! వానొచ్చేటట్టుంది. జన్మహ చక్రాలు పెట్టుకుంటాం. పెద్ద ఏదో వస్తది అప్పుడే. రాజమండ్రిలో ఏదో జరుగుతుంటది. ఉగాది సంబరాలు జరుగుతుంటాయి. లేకపోతే మరి అక్కడ నది ఒడ్డున వానలు, మబ్బులు ఎక్కువే ఉంటాయి. మొత్తం వాన పడిపోయింది కూడా ప్రకృతి వ్యాలీలో అయితే ఒకసారి. నైట్ రేపొద్దున అనగా వెళ్ళాము. ముందు రోజు వెళ్ళాము. ఆ రోజు పెద్ద వాన నైట్‌కి నైటు. డేరాలేసి అన్నీ ఎగిరిపోయినాయి. చక్కగా అప్పటికప్పుడు షెడ్డు, గిట్లు అన్నీ అందరూ వెళ్ళే ఉంటాం. మనం చాలామంది వెళ్ళుంటారు ఇప్పుడు చూసిన వాళ్ళలో. మరి ఏదైనా అడ్డొస్తుందా? ప్రకృతి పని ప్రకృతిదే. మన పని మనదే. వానొస్తుంటే తడుస్తూ ఇంట్లో ఉంటామా? హాయిగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్‌మెంట్ అనేది మనకి నేర్పిన మొట్టమొదటి గురువు. ప్రతిసారి. కదా! ఏ పరిస్థితిలో ఎంజాయ్ చేయమనేది ఎవరు చెప్పారమ్మా? ఓషో గారి గురించి, లోప్సాంగ్ రాంప గురించి చెప్తారు. వీళ్ళిద్దరూ ఇలా అన్నారు. బ్రహ్మంగారు అలా చెప్పారు, ఇలా చెప్పారు, అలా ఆ గురువు అలా చెప్పారు, ఈ గురువు ఇలా చెప్పారు. అందరిని వినండి, అందరినీ చదవండి. ఇదొక అల్టిమేట్. ఏ గురువు చెప్పారు మనకి? ఇది కూడా పత్రి సారే చెప్పారు. మరి ఇంకా ఇన్ని నేర్పించి మనలో ఉండి నడిపిస్తున్నారే ఇలాంటి పరిస్థితుల్లో, మరి మన అవగాహన ఏంటి? మనం ఎంత అవగాహన చేసుకున్నాము? క్లాసులు చెప్పేస్తున్నాం, అన్నీ చెప్తున్నాం చక్కగా మన వరకు మనమైతే చేస్తున్నాం. ఆ తర్వాత ఇట్లా తిరిగినప్పుడు ఎలా ఉన్నాము? అందులో కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నామా లేదా? అవగాహనకు వచ్చాము. నేర్చుకోవటానికే వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఇంకా నేర్చుకోవాలి. ఇంకా ఇంకా అవగాహన పెంచుకోవాలి. మనల్ని చూసి నేర్చుకోవాలి. ఇందాక అనుకున్నాం కదా! అన్ని వెయ్యి, వందల కోట్ల కళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తాయి. ఆ అద్భుతాలకే అద్భుతం అనిపించాలి మనం వాళ్ళకి. మనల్ని చూసి వాళ్ళు ధ్యానంలోకి రావాలి. ఇప్పటికీ చాలామంది పంచుతున్నా, చెప్తున్నా, మాకివ్వండి అని బుక్ తీసుకుంటున్నారు. మాకివ్వండి అని పాంప్లెట్ తీసుకుంటున్నారు. వచ్చి అడుగుతున్నారు. అంటే అంతవరకు వచ్చేసింది. ఇంకా, 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 ఇంకా మనలో చాలా మంది అవగాహన లోపంతో ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. మనము ఎందుకంటే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. రిపీటెడ్‌గా వినాలి. రిపీటెడ్‌గా చదవాలి. రిపీటెడ్‌గా వినాలి. నేనే షేర్ చేసుకుంటాను. ఎవరి వరకు వద్దు. నాకు ఒక మేడము తపస్వి బుక్ గురించి అదే ఏదైనా బుక్స్ చదవండి మేడం అని అన్నారు. సరిత మేడం అంట. ఫర్ యూ మీకోసం ఛానలు. అయితే నేను తపస్వి బుక్ ఇదివరకు చదివాను. చదివి పక్కన పెట్టాను. కానీ ఇప్పుడు, అప్పుడు చదివి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు చదువుతుంటే అవగాహన. ఇప్పుడు లేని అవగాహన ఇప్పుడు మనకు కలిగింది కదా! అని మనకే తెలుస్తుంది. కదా! అదే చెప్తున్నాననమాట. చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ వినాలి. ఇప్పుడు ఈ లైవ్‌లో వినలేకపోవచ్చు. తర్వాత యూట్యూబ్‌లో వస్తుంది గదా! మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా వినొచ్చు. కాబట్టి మనకెన్ని అవకాశాలున్నాయో, కాబట్టి అలాంటి అవగాహన పెంచుకుందాం. ఇంకా చెప్పాలంటే ఇంప్లిమెంటేషన్ జేసుకోవాలి. ప్రతి ఎరుక. మాటల్లో ఎరుక, చేతల్లో మనసా వాచా కర్మణ. ఎరుకతో ఉండాలి. మనం ఏం జేస్తున్నాం? ఏం మాట్లాడుతున్నాం? వాళ్ళేదన్నా అన్నప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం? ఇది కలియుగము. మన ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు 5 వేళ్ళే ఒకలాగుండవు. మన ఇంట్లోనే రకరకాలుగా ఉంటది. ఎక్కడికన్నా ఎళ్తాం. ఇంకెలా ఉంటది ఈ పెద్ద ప్రపంచం. ఇందులో కూడా ఎలా ఉండాలో నేర్పించారు. ఎలా ఉండాలో నేర్పించారు. అప్పట్లో అడవులకెళ్ళేవాళ్ళు మరి అందరూ. అడవులకెళ్ళి ఆ తపస్సులు చేసి, వేల సంవత్సరాలు తపస్సు చేసి, అంతా ఒక స్థాయికొచ్చాక భార్యలున్నారు. మరి సప్తఋషులకి భార్యలు లేరా? శ్రీకృష్ణుడికి, రాముడికి అందరికీ ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి అందరికీ ఉన్నారు. వాళ్ళందరూ చిన్నతనంలో గురుకులంలోనే ధ్యానం నేర్చుకొని, ఒక అవగాహనకు వచ్చాక సంసార జీవితంలోకి వచ్చిన వాళ్ళే. మరి ఇప్పుడు మనకి నేనే మళ్ళీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాకు పిల్లలు కాలేజ్‌కొచ్చేసారు. మొత్తం అన్ని ఆపరేషన్‌లు అయిపోయినాయో, ఎన్ని సార్లు కాళ్ళు ఇరిగిపోయినాయో. అందుకే సీజన్ మారినప్పుడల్లా కొంచెం ఉంటది. ఎవ్వరికైనా ఉంటది. ఏజు పర్సన్‌కి, చంటి పిల్లలకి ఎవరికైనా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చిన్నదో, పెద్దదో కొంచెం పడకుండా ఉండరు. మరి అలా ఉన్నా కూడా మనం ఎలా ఉంటున్నాం? ఇదే ఇంప్లిమెంటేషన్ అంటే. మన శరీరం ఎలా ఉంది? శరీరంలో ఏ పరిస్థితిలో ఎలా ఉంది? మనకి కోపం వస్తుంటే ఎక్కడుంది ఆ మూలము? బాధ ఉంది, ఎమోషనల్ ఎక్కడి నుంచి ఉంది? ఆ మూలాల్లోకెళ్ళి అది తెలుసుకొని అక్కడ ఎలా ఉండాలి మనము? ఇవన్నీ కూడా నేర్పించారు. మరి ఇవన్నీ అవగాహన చేసుకొని ఎప్పటికప్పుడు ఎరుక. ఇదొక్కటి ఉంటే చాలు మేడం అసలు. ఎరుక నేర్పించారు బాగా. అసలు చూడండి ఆయన క్లాస్ చెప్తూ ఉంటారు. సడెన్‌గా ఎవరో ఒకళ్ళొస్తారు. టక్‌మని వాళ్ళని అరిచేస్తారు. లేకపోతే టక్‌మని ధ్యానంలోకెళ్ళిపోతుంటారు ఒక్కొక్కసారి.
మళ్ళీ ఎమ్మటే వాళ్ళని తండ్రిలాగా, తల్లిలాగా ఆదరిస్తారు. వాళ్ళు అసలు విడిచి వెళ్ళగలమా? ఇక్కడ కూడా నేనే షేర్ చేసుకుంటాను. సార్ నేను తన్నులు తిన్నాను సార్ హ్మ్. తోటి. అంటే హ్మ్. ఆయనే చెప్తారు. ఎవరు అసలు వాళ్ళే. అసలైన సరుకేనా ఇక్కడుంటది. కరోనా తర్వాత చెప్పారనమాట ఇది. అసలైన సరుకే ఇక్కడుంది. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని. కాబట్టి మనము ఈ విషయం తెలుసుకోవాలనమాట. అంటే ఆయన కొట్టారని అంటే అసలు టెస్ట్ అనమాట. ప్రతి క్షణము మనకి టెస్ట్‌లే, పరీక్షలే వస్తాయి. ఇది కూడా మనకు ఆయనే చెప్పారు. ఊరికే అసలు ఎన్ని అవమానాలండి. మనం మనం చాలా 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 అణువులో పరమాణువు అంతా మనం. ఆయన ఎంత అవమానాలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఒక మనిషిలాగా మనలాగే పుట్టి, మనలాగే పెరిగి, చక్కగా అందరిలానే లవ్ చేసి ఆయన మ్యారేజ్ చేసుకొని లవ్ మ్యారేజ్ అప్పట్లోనే చూడండి. లవ్ మ్యారేజ్ చేసుకొని, మరి ఎవ్వరి ఆదరణ లేక ఒక చిన్న మెట్ల కింద అలా ఒక దగ్గర ఉండి, ఆ! మరి ఆ మహాతల్లి మరి అబార్షన్‌లు అవి ఒక పిల్లోడు పుట్టిన తర్వాత చనిపోయి, ఒక సామాన్య మానవుడు పడే ఎన్ని కష్టాలు పడ్డాడో అయి పడిన తర్వాత ఒక గురువుగా చిన్నమ్మాయి పరిణిత, పరిమళ. పరిమళ వచ్చినప్పుడు ఆ గురువుగా ఎదిగినప్పుడు, ఆ చిన్నమ్మాయి ఉన్నప్పుడే యాక్సిడెంట్ జరగడం, వాకిన్ అవ్వడము, తర్వాత ఆ గురువుగా ఆనందుడు అని మనకందరికీ సార్ ఓపెన్ సీక్రెట్ అని చెప్తారు. ఆయనే చెప్పారు ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినవే. తెలిసిన విషయాలే మనం మాట్లాడుకుంటున్నామని అనుకోవద్దు. ఎందుకంటే మరీ మళ్ళీ స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలియని వాళ్ళు వింటూ ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా స్ఫూర్తి కలగడం కోసమే ఈ ప్రోగ్రామ్. కాబట్టి మళ్ళీ మళ్ళీ వినాలి మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ చదవాలి. స్వ అధ్యాయము అంటే ఏంటి? స్వ అధ్యాయం అంటే మనల్ని మనం అధ్యాయం చేసుకోవటము, సెల్ఫ్ చెక్ చేసుకోవటము, అలాగే బుక్స్ చదవటం అనమాట. చదివినవే చదవాలి. మళ్ళీ మన దగ్గర ఎక్కడుందో మన లోపల రోజు సెల్ఫ్ చెక్ అవసరం. కాబట్టి ఇవాళ వింటూ, చదువుతూ ప్రతి ఒక్క చిన్న అణువు, 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 అణువులో పరమాణువు అనమాట. ఎన్ని పడ్డారండి మరి ఆయన. అందుకే అంతటి గురువు గాబట్టే ఆయన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ దేవతలు, ఆ మాస్టర్స్, ఆ గురువులు, పరమ గురువు మండలి అంతా అందుకే ఎంచుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సామాన్యుడు కాదు. హ్మ్. భూమినే రక్షించడానికి వచ్చిన మహానుభావుడు. భూమి మీద హింస ముఖ్యంగా లేకుండా చేయడానికి వచ్చారు. అహింస కోసం వచ్చారాయన. మూగ జీవాల రక్షణ కోసం వచ్చారు. మూగ జీవాలు అంటే మరి కాంట్లు, బ్రాహ్మలు ఉంటారు. వైశ్యాస్ వాళ్ళు ఉంటారు కదా! మరి వాళ్ళు జంతువులను చంపరు, తినరు కదా! వండుకోరు కదా! కొనుక్కోరు కదా! మరి అయినా సరే మనిషిని మనసా వాచా కర్మణ మన చేతతో గాని, మాటతో గాని, మనసులో కూడా ఒక ఆలోచన ఎంత వైబ్రేషన్ ఉంటది. ఒక మాటకి ఎంత వైబ్రేషన్ ఉంటది. విశ్వంలోకెళ్ళి అది మళ్ళీ మనకొస్తదనమాట తిరిగి. మాటైనా, చేతైనా ఏది అంటే మనసా వాచా కర్మణ హింస వద్దు అని చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డలపై ఎట్లుండాలి? పిల్లలే పెద్దవాళ్ళు. మీ ద్వారా వచ్చారు గానీ, మీ బిడ్డలు కాదని చెప్పారు. చెప్పారా లేదా? అంటే దానికి ఒక్కదాని గురించే కాకుండా మొత్తం అన్నీ చక్కబెట్టారండి. ప్రతి మనిషిలో ఉన్న దైవాన్ని మేల్కొల్పారు. మాధవ సేవే మానవ సేవ అన్నారు. మనలో ఉన్న మాధవుడికి సేవ అన్నారు. ప్రాపంచికులు ఏం చెప్తారు? మానవ సేవే మాధవ సేవ అంటారు. కానీ ఈయన అల్టిమేటే ఇది గూడా. మాధవుడు ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క శరీరమే దేవాలయము. దేహమే దేవాలయం. ఆత్మే పరబ్రహ్మము. జీవుడే దేవుడు. ఆ జీవుడనే దేవుడిని మేల్కొల్పేయడానికి వచ్చిన మహానుభావుడు. అప్పుడు ఆ దైవ లక్షణాలు మనలో మేల్కొల్పడం ద్వారా మనలో మార్పొస్తది. అందుకే ముందు ధ్యానం చేయండి. నువ్వెంత పాపాత్ముడివైనా, అంతకన్నా మహా పాపాత్ముడివైనా ధ్యానివిక, యోగివిక అర్జున అని చెప్పినట్టు ఆయన తర్వాత యోగివిక అర్జున అని చెప్పింది మాత్రం మన గురువు గారే. కాదంటారా? కదా! ఎలా అనగలం అసలు? కాబట్టి ఇదందరూ తెలుసుకొని మసులుకోవాలి. అవసరం ఎంతైనా ఉందండి. హ్మ్. కాబట్టి మనకేదంటే ముఖ్యంగా అవగాహన చేసుకోవాలి. ఎన్నో జరుగుండొచ్చు గతంలో. ఆ గతాన్ని అవగతం చేసుకొని విగతం చేసుకుందాం. అప్పుడే మనకు అవగాహన పెరుగుద్ది. ఆ అవగాహన పెరిగినప్పుడే మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోగలం. మనందరం ట్రాన్స్‌ఫర్మెంటేషన్ అయిపోయింది కదా! మనకు పునర్జీవితం ఇచ్చిన గురువు. తల్లిదండ్రులకు మనందరం పుడతాము. మళ్ళీ జన్మ మనకెలా వచ్చిందంటే, ఒక గురువు మన జీవితంలో ఎప్పుడు అడుగు పెడతాడో అదే పునర్జన్మ. మరి అందుకే ఆయనే తల్లి, తండ్రి, గురువు, దైవం ఆయనే. తల్లి, తండ్రి, గురువు తర్వాత ఎవరు? తర్వాత దైవం. మరి అన్నీ ఆయన అయ్యారు. మనకు పునర్జన్మ ప్రసాదించారు. శిష్యుడిని సిద్ధపరిచి మరి తానుగా వచ్చాడు కదా! మనందరి జీవితాలకు అలాగే వచ్చారాయన. మనకిప్పటికీ ఆశ్చర్యమే కదా!
అసలు నా జీవితంలోకి ఒక గురువు రావడం ఏంటి? నేను ఇలా ఏంటి? ఇలా ఉన్నానేంటి? ఇలా ఉండేదాన్ని, ఇలా ఉన్నానేంటి? మనలో మార్పే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఇక అందరూ ఎలా అనుకుంటారో ఒక అద్భుతంగా చూడరా? అలాగా నోళ్ళెళ్ళ పెట్టి కళ్ళొదిలి చూస్తా ఉంటారు గదా! కాబట్టి అలాంటివి జరిగినప్పుడు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటావో నీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడిపోతుంది. నీకిద్దరు గంధర్వులు ఇవ్వబడతారు. నిన్ను ఆయనే చూసుకుంటారు. ఎప్పుడైతే ఇలా ఉన్నావో నువ్వు కనెక్షన్ ఏర్పడిపోద్ది నీకు భగవంతుడికి. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ఊపిరే దైవము. ఆ ఊపిరిలోనే ఉన్నాడు దేవుడు అని ఎప్పుడో అన్నమయ్య చెప్పింది మళ్ళీ ఇప్పుడు మన గురువుగారు ఎంత చక్కగా చెప్పారు. అప్పో దీపభువ ఆనాపానసతి. ఇవన్నిటిని తెలుగులోకి అరటిపండు ఒలిచిపెట్టినట్టు ఈజీగా చెప్పేశారు. ఇంక మనకేముందండి. మనం మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ఇలా చెప్తూ ఉండడమే. కాబట్టి మనం ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉందాం. హ్మ్. ఎంతో ఒక్కమంది 1,44,000 మందిని తయారు చేస్తే ఇప్పటికి మనందరం ఎంతో మందొచ్చారు మన ద్వారా. యూట్యూబ్ ద్వారా వచ్చారు. మనం చెప్పడం ద్వారా వచ్చారు. ఈ జూమ్ క్లాసుల ద్వారా కదా! వచ్చారు. మళ్ళీ తిరిగి తిరిగి మనం పంచిన వాటి కోసం చెప్పిన వాటి ద్వారా వచ్చారు. ఇంకా వాళ్ళ ద్వారా ఇప్పుడు మనమేంటంటే హోమ అంటే మేమనమాట. పిరమిడ్ వరల్డ్ మాస్టర్స్. ఇప్పుడు పైమ పిరమిడ్ యంగ్ మాస్టర్స్. వీళ్ళేం చేయాలి? ఇక్కడి నుంచి గైడెన్స్ తీసుకొని కిడ్స్‌ని తయారు చేయాలి. ఇంతే. ఇప్పుడు ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ ఒకటి మొదలు పెట్టబోతున్నాను. చెప్తున్నాను నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఖమ్మంలో ఉండడం నాభి స్థానం అట. ఖమ్మం అనేది భూమికి నాభి స్థానం అంట. ఖమ్మం రెండో స్థానంలో ఉందంట ఆధ్యాత్మికతలో. పత్రి సార్ చాలా చాలా ఇష్టమైన అనే చెప్తారు. మరి మహిళా జనం అనేది సదస్సు అనేది ఖమ్మంలోనే మొట్టమొదటి జరిగింది వాసవి గార్డెన్స్‌లో. మరి ఇంకా పిరమిడ్ ఫ్యాక్టరీ ఖమ్మంలోనే ఉంది. కాస్మిక్ వ్యాలీ ఉంది కదా! ఎన్ని సార్లు వచ్చారో అక్కడికి. మొత్తం ప్రతీదీ ఓపెన్ చేయడానికి పత్రి సార్ వచ్చారు. పైగా ఏమనేవారు తెలుసా అండి? అంటే చాలా దూరం అన్నమాట. ఊరి చివర ఎక్కడో ఉంటుంది ఖమ్మానికి. 26 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు మెయిన్ రోడ్ అయితే 5, 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు అడవిలోకి వెళ్ళాలన్నమాట. మన పిరమిడ్‌లన్నీ అలాగే ఉంటాయి కదా! కన్‌స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అందరూ తప్పకుండా రావాలి. ఈ ఈ సందర్భంగా నేను అందరిని ఆహ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇంత గొప్పది ఖమ్మం అని చెప్పి నాకు చాలా ఇష్టమైనదని చెప్పారు పత్రి సారు. మరి మనందరము అలా ధ్యానం చేసుకుంటూ అన్నీ వింటూ మరి పిరమిడ్ ధ్యానయాత్రలు చేయాలట మనం. ఇప్పుడు ఆధ్యాత్మిక ధ్యానయాత్రలు ఎందుకంటే మనం తీర్థయాత్రలు చేసాం. ఇది కూడా చెప్పారు. తీర్థయాత్రలు కాదు. ఇక మనం ధ్యానయాత్రలు, పిరమిడ్ ధ్యానయాత్రలు. ఆ మధ్య ఆర్టికల్ కూడా వచ్చేది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ పిరమిడ్‌లు తిరిగారో అక్కడక్కడ అందరూ ఎంత చక్కగా ప్రేమగా వాళ్ళని చూసుకున్నారో ఇవన్నీ ఆర్టికల్స్ వచ్చాయి ధ్యాన జగత్తులో. కాబట్టి అట్లాగా అలాంటి యాత్రలు చేద్దాము. చక్కగా కొండలు ట్రెక్కింగ్‌లు నేర్పించారు కదా! ఆ కొండల్లో, కోనల్లో ఆ వృక్ష జాతి, జంతు జాతి అసలు ఆటిలి గురించి చెప్పింది ఎవరండి? హ్మ్. అయన్నీ హ్యూమన్ బీయింగ్స్, శిలాజలాల గురించి, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలం నుంచి చెప్పారు గదా! మరి అవన్నీ ఎక్కడుంటాయో కుండలిని శక్తులలో ఎలా ఉంటాయి అన్నీ నేర్పించారు. ఒకటా, రెండా అని ఎన్ని నేర్పించారండి. మరి ఇంకా నాకు చెప్పాలనే ఉంది. టైం అయితే అయిపోయినట్టుంది. అరగంటే కదా మనకి టైము. ఇంకొక్క అవునమ్మా. నిమిషమే ఉంది. అయిపోయింది. నాకు యెస్. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. అంటే ఈ మన ద కంప్లీట్ మ్యాన్ ద్వారా నేను చెప్పేదొక్కటే. మనము అవగాహన చేసుకుందాము. గతాన్ని విగతం చేసుకుందాము. ఆ విగతం చేసుకొని మనం అవగాహనకి తెచ్చుకుందాము. ఇంకా కొత్త వాళ్ళకి తెప్పిద్దాము. ఎందుకంటే అన్ని కళ్ళు మన మీదే ఉన్నాయి. మనం అద్భుతంలోకెళ్ళి అద్భుతంలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం కనీసం. కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. ఓకే. మరి థాంక్ యూ అమ్మా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకున్న సమయంలో ది బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. థాంక్ యూ అందులో ఇందమ్మ. డౌట్ లేదు. యెస్. ఓకే. థాంక్ థాంక్ యూ యూ. అమ్మా. థాంక్ యూ సో మళ్ళీ మళ్ళీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుసుకుందాం. అడగగానే బాయ్. ఒప్పుకున్నందుకు థాంక్ యూ. అసలు మనం ఉన్నదే యాహ్! అందుకు కదమ్మా! హ్మ్. యెస్. ఒప్పుకోక అవునమ్మా. హ్మ్. హ్మ్. ఆగండి. ఎళ్ళిపోకండి అప్పుడే. మీరు వెళ్ళిపోవట్లేదు. వెళ్ళిపోతున్నారా? లేదు లెండి సార్ వెళ్ళట్లే. లేదు. వెళ్ళను. మీరు ఓకే. బాయ్ చెప్పేదాకా నేను ఎక్కడికి వెళ్ళను. అది. బావుంది. నేను తెలుసా మీకు? ఒకసారి వస్తే గుర్తుపడతానేమో. వస్తే వెంకటా? గుర్తుపడతారా? యెస్. వెంకట్‌నండి. వెంకట్ అయితే తెలుసు నాకు. నేను వెంకట్‌నేనండి. ఒకసారి మనం కదలీవనం వెళ్ళాము. హైదరాబాద్ మాస్టర్స్ అందరూ. కదలీవనం అవునా? మా ప్రవీణు, నేను, మా వారు కూడా వచ్చాము. వెంకట్ అయితే నాకు ఓకే. తెలుసు. ఇంకొక అబ్బాయి వెంకట్‌నే మేడం. ఉన్నాడబ్బా! ఆ అబ్బాయి కొంచెం పేరు గడ్డం జగదీషా? ఏదో కొంచెం గడ్డం పేరుంది. పెరిగిందంతే. గెడ్డం పెరిగింది. అవును. మొన్న కూడా యాహ్! రాజమండ్రిలో చూసానయ్యా. ఫిల్ము హ్మ్. 'పత్రిజీ హ్మ్. ఫిల్మ్స్' అని అందరికి ఫోటోస్ ఇచ్చి
ఫోన్ నెంబర్లు తీసుకుంటే నేను అడిగాను, గుర్తుందా? మ్మ్, ఫోన్ నెంబర్లు మ్మ్, ఎందుకు మ్మ్, తీసుకుంటున్నారు అని అడిగాను. వెంకటే మ్మ్. కదా మాట్లాడేది? వెంకట్నే మేడం. ఆ, జన్మ చక్రంలో ఒకసారి మీరు గుర్తుపట్టారు కానీ నేనే గుర్తుపట్టలేదు అప్పుడు యా. ఒకసారి. కదా, అది కూడా గుర్తుంది నాకు. ఎస్ మొన్న మేడం. రాజమండ్రిలో కలుసుకున్నాం మనం. ఓకే, ఎస్ తప్పకుండా ఎస్. పత్రిజీ ఫిలిమ్స్ లో నేను కూడా, నాకు అవకాశం ఇస్తే నేను కూడా ఉంటా. మీకు 2 అవకాశాలు ఇస్తాం. ఒకటి రెండా? కాదు. ఆ, మీ ఇష్టం. ఐఎమ్ ఒకటి రెడీ యాక్- ఆల్వేస్. ఒకటి యాక్టింగ్ చేసే అవకాశం, 2 ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం. అమ్మో, అంత అంత పెద్ద బాధ్యత వద్దులే, కానీ యాక్షన్ అయితే చేస్తాను. ప్రొడ్యూసర్ అవడానికి కూడా పెద్దగా ఏమి ఎక్కర్లేదు మీరు. అంటే 2,500 ఇవ్వడం రూపాయలు గురించి ఇస్తే కాదు, చాలు. పెద్ద బాధ్యత అది. అది అట్లా. నో నో, నేను 5,000 మంది ప్రొడ్యూసర్స్ చేస్తున్నాం పత్రిజీ ఓ, ఫిల్మ్స్ కి. ఓకే ఓకే, వెరీ అలా గుడ్. మీరు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అవ్వచ్చు. అసలు యూత్ అయ్యా, దున్నేయండి. శంకరాచార్య వారి యూత్ కే ఇచ్చారు, పెద్ద పెట్టేశారు. దున్నేయండి అవును, అంతే మీరు. యూత్ మేము చాలా పని చేస్తామండి. మీ యూత్ మేము పని చేస్తాం. తగ్గేదేలే, వదల అదే. బొమ్మాలి వదల, అదే మన టైటిల్. ఎస్. ఇంకొకటి ఏంటంటే పత్రిగారి దీన్ని మనం సినిమా లాగా 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఓ, ఖమ్మంలో కూడా రిలీజ్ చేస్తున్నాం థియేటర్ లో. తప్పకుండా. మరి పత్రిసారికి ఇష్టమైందని ఇప్పుడే కదా చెప్పాను, రిలీజ్ చెప్పితే ఎట్లా? మరి ఉమ్, సో మరి చేయాలి అంటే కొంచెం మరి మీ సహకారం కావాలి. తప్పకుండా రెండోది మీరు నాన్న, అందరికీ కూడా చెప్పాలి. అందరికీ చెప్తాను, మనం ఉన్నదే అందుకు. మ్మ్. సో తప్పకుండా. మనకి ఇది పూర్తి చేయడానికి మనం ఒక పీరియడ్ మాస్టర్ 2,500 రూపాయలు అడుగుతున్నాం. ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. అవునా? ఓకే. మ్మ్. సో మీరు అలా అప్పటివన్నీ ప్రొడ్యూసర్ మనం అవ్వచ్చు. ఇప్పుడు చూస్తున్నామంటే అప్పుడు అందరూ అలా కష్టపడి పెట్టే కదా. అంతే కదా. కరుణామయుడని, షిరిడి సాయిబాబా అవును. గురించి అని వస్తున్నాయి. మరి ఇప్పుడు ఆ గురువు పక్కన కంటే, ఆ గురువు కన్నా అందరు గురువులు కలిసి ఈ గురువు అన్నప్పుడు ఇంకెంత చక్కగా చేయాలి కదా. అంతే కదా. వాళ్ళు కూడా అంత కష్టపడితేనే అది వచ్చింది. ఇప్పుడు అవును. మన పని అది, మన మన గురుతర బాధ్యత ఇది ఎస్. కదా. సో తప్పకుండా కాబట్టి చేద్దామమ్మా. టచ్ లో ఉండండి. ఎస్, మన కొంచెం గ్రూప్ టచ్ లో ఒకటి ఉంది. ఉండండి. కొంచెం చెప్తాను. టచ్ లో ఉంటే చెప్తా సినిమా టైటిల్. తప్పకుండా ఓకే. తప్పకుండా తప్పకుండా. ఇస్తా. సరేనా. మీకు ఓకేనమ్మా. డీటెయిల్స్ అన్ని ఇందు గారు పెడతారు. ఓకే. చేయాలి. సరేనా. ఓకేమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఖమ్మం వచ్చినప్పుడు కలుద్దాం. తప్పకుండా. సరేనా. నేను కాస్మిక్ వ్యాలీకి వస్తూ ఉంటా రెగ్యులర్ గా. అవునా? ఓకే, కాస్మిక్ ఈసారి మా వ్యాలీ మీద ఇంటికి కూడా వద్దురు నేను గాని. డాక్యుమెంటరీ చేశాను. అవునా? ఓకే, మ్మ్. వెరీ గుడ్, సరేనా. కీప్ ఇట్ అప్. ఓకే. ఎస్. బాయ్ బాయ్. ఓకే నాన్న, థ్యాంక్ యూ, డన్. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అమ్మా. థ్యాంక్ సో యూ. ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా చక్కగా వివరించారు. ఏంటంటే బుక్స్ చదవాలి, స్వాధ్యాయం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు స్వాధ్యాయంకి పత్రి గారు. సో బుక్స్ చదవాలి, ప్లస్ మన పైన మనకు ఎరుక అంటూ ఉండాలి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మేడం గారు. మరి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని, మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాం. మరి వారు కూడా సిద్ధంగా ఉన్నారండి, పారిజాత చిట్టి గారు. సో వారిని కూడా ఇన్వైట్ చేసేసుకుందాం బస్వాయిపల్లి నుండి. సో వెల్కమ్ మేడం, మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. జూమ్ లో ఉండే మాస్టర్స్ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పిత పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. మాది బస్వాయిపల్లి విలేజ్ మేడం, నా పేరు పారిజాత. ముందుగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సార్ పరిపూర్ణమైన వ్యక్తి అనేదానికి మీరు కంప్లీట్ మ్యాన్ అని చక్కటి పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన ఆ విధంగా ఉండడం వల్లనే ఇంతమంది మనము ఇప్పుడు సార్‌కి ఫాలో అయితున్నాం మనమందరం కూడా. ధ్యానం వల్ల అందరికీ ఒక రకమైన ఆయన జీవించి మనందరికీ గూడా అలాంటి జీవితాన్నే ఇచ్చిండు ఇప్పుడు సారు. ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను నడవలేను గాబట్టి, నేను హ్యాండిక్యాప్డ్, ఎంతో బాధపడేదాన్ని నేను. చాలా ఒక రకమైన అందరిలా లేను, నాకు నడవడం రాదు అన్న ఫీల్‌తో ఉండేదాన్ని. నేను ఈ ధ్యానంలోకొచ్చాక, ధ్యానం నేర్చుకున్నాక, సార్‌తో సాంగత్యంలో ఉన్నాక నాకలాంటి ఫీల్ అనేదే లేదు. ఎందుకంటే ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత, ఆయన జ్ఞానాన్ని స్వీకరించినాక ఎవరి ఎవరి శ్వాసే వాళ్ళ గురువు అని సార్ మొదటగా చెప్పడము, అది విన్న తర్వాత నేను తొందరగానే నా లైఫ్ గురించి ఆలోచించడం అనేది, నేను మెయిన్‌గా బాధపడేదనేది వదిలేశాను. హ్యాపీగా జీవించడం అనేది నేర్చుకున్నాను ఇప్పుడు నేను. ఎలా అంటే మేడం వింటున్నారా? వినిపిస్తుందా మేడం క్లియరా? ఓకే. డబల్ క్లియర్ మేడం, బాగా ఓకే. వినిపిస్తుంది. ఆ! ఓకే. ఓకే మేడం. ఆ! అయితే సార్‌ని నేను ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు సార్ దగ్గర
నేను ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు అనుకున్నాను. ఏంటి సార్‌కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఆయన కోసం ఇంత ఎగబడుతున్నారు. చాలా మంది ఇలా వెళ్తున్నారు అని అనుకున్నాను నేను ఫస్ట్‌లో. కాముగా వెళ్లి క్లాసెస్ ఊకే వినేదాన్ని నేను. సార్ మహబూబ్‌నగర్ వచ్చేవాళ్ళు. చాలా సార్లు వచ్చేవాళ్ళు మహబూబ్‌నగర్‌కి సార్. సెంటర్‌లో వస్తే అందరూ ఎగబడి, ఎగబడి వెళ్లి సార్‌ని కలిసేవాళ్ళు. సార్ చెప్పేది వినేవాళ్ళు. అయితే నేను కాముగా ఒక దగ్గర కూర్చొని వినేదాన్ని. ఏంటి అసలు ఈ పెద్ద మనిషొస్తే అందరూ ఇంతగా వెళ్తున్నారు ఏంటి అనేది నాకు అర్థమయ్యేది గాదు. ధ్యానం చేసేదాన్ని. ఇంకా అంతగా పర్ఫెక్ట్ కాదన్నట్టు. కానీ వెళ్ళిన తర్వాత సార్‌ని చూసాక, సార్‌లో ఉండే జ్ఞానాన్ని మనం విన్నాక నాకర్థమైందప్పుడు. వాళ్ళు ఎగబడ్డమే గాదు, కాళ్ళు లేకుండా నేను గూడా వెళ్లి సార్‌ని ఎప్పుడు కలవాలి, ఏంటి అన్న తపన నాలో గూడా చాలా ఉండేది. అందుకని సార్ ఎప్పుడొచ్చినా గూడా ఎక్కడ వెళ్ళినా నేను మా ఫ్రెండ్స్‌ని తీసుకొని ప్రతి ఊర్లో ఎక్కడ సారొచ్చినా గూడా సార్ వెంట వెళ్ళేవాళ్ళం. సార్ మహబూబ్‌నగర్ అంతా తిరుగుతూ ఉంటే. ఎందుకంటే సార్ దగ్గర ఉండే జ్ఞానాన్ని ఆహ్, మనం అంతగా అర్థం చేసుకుంటాం. సార్ దగ్గర పరిచయం అయ్యాక ఇక సార్‌ని వదలాలని లేకుంటది. ఎందుకంటే సార్ దగ్గర ఒక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఒక స్నేహితుడు, ఒక అన్ని రకాలుగా ఆయన దగ్గర మనకి లభిస్తాయి. ప్రేమ, స్నేహం, స్వేచ్ఛ అన్ని రకాలుగా. కానీ సార్‌తో ఉండే అనుబంధం ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, సార్ దగ్గర సార్ అసలు ఎక్కడ వెళ్ళినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా నా కాళ్ళే మొక్కండి, నేను చెప్పిందే వినండి అనే గురువులే ఉంటారు ఎవరైనా. మమ్మల్ని ఫాలో గాండి అనేదుంటది. కానీ సార్ దగ్గర అలాంటిది వినలేదు. నేను ఫస్ట్ అట్రాక్షన్ కావడం కారణం సార్ ఏ మతాన్ని, ఎవ్వరిని విమర్శించకపోవడం, అందరిని అందరి జ్ఞానాన్ని తీసుకోమని చెప్పడం గాని, ఏ బుక్కు ఒక బుక్కు ఇదే బుక్ చదవండి అని ఆయన చెప్పడు. అన్నింటిలోని జ్ఞానాన్ని తీసుకోమనే జెప్తాడు. మెయిన్‌గా నాకు బాగా నచ్చినది ఏంటి సార్ లోపల అంటే అదే. అంటే ఆయన అందరినీ ప్రేమించేవాళ్ళు, అందరిని స్వీకరించేది అన్ని రకాలుగా. అంటే అక్కడ ఏది జ్ఞానం ఉంటదో దాన్ని తీసుకోవాలి. మనకు అనవసరమైన ఏవన్నా ఉంటే వదిలేయాలి. అక్కడ ఉండేది మనకి జ్ఞానం ఏదుంటదో దాన్ని తీసుకోవాలి అనే కాన్సెప్ట్ సార్ లోపల నాకు బాగా నచ్చింది. ఇంకొకటి సార్‌లో బాగా నచ్చిన విషయాలేంటంటే సార్ ఎక్కడ వెళ్ళినా, ఎవ్వరు మనలాంటి వాళ్ళం వెళ్ళినా గూడా ఏమైనా చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్‌గా ఎంట ఎంత అంటే ఆయన ఎప్పుడు వినలేదేమో, ఇప్పుడే ఫస్ట్ టైమ్ వింటున్నాడేమో వీళ్ళ దగ్గర ఉండే మనం ఏదో చెప్తూ ఉంటే సార్ నాకిలా ధ్యానంలో వచ్చింది. ఆహ్, నాకీ అనుభవాలొచ్చాయి అని చెప్తూ ఉంటే సార్ అంత ఆహ్, ఎంత ఇంట్రెస్ట్‌గా అంటే ఎప్పుడు వినలేదు. ఇదే ఫస్ట్ టైమ్ వింటున్నాడు అన్నట్టుగా వినేవాళ్ళు. అంటే ఎవరిని గూడా ఎవరు ఏం జెప్పినా నిర్లక్ష్యం లేకుండా ఆయన పూర్తిగా వినేవాళ్ళు. అంటే అలా అంత గొప్ప మనసు ఎవరికీ ఉండదు మేడం అసలు. ఏదైనా గురువుల దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు మాకే తెలుసు అన్న ఈగోలు కనిపిస్తుంటాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా గూడా. కానీ సార్ దగ్గర అలా అనిపించేది గాదు మనకు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి లోపల గూడా ఆహ్, తాను ఎంతగా ఉండేవాడో అవతల వ్యక్తి లోపల గూడా అలాంటిదే చూసేవాళ్ళనేది అర్థమయ్యేది మాకు నిజానికి. సార్‌ది ఇంకొక గొప్ప విషయాలేంటంటే ఆహ్, ధ్యాన మహాచక్రంలో గాని, స్టేజ్ మీద ఎవ్వరు మాస్టర్స్ వచ్చినా గూడా ఆహ్, అందరివి విని ఆహ్, స్టేజ్ కింద ఉండేవాళ్ళు మాస్టర్స్ గూడా సారొచ్చే వరకే అంతకుముందున్న అల్లరి సారొచ్చి కూర్చునే వరకి ఎంత నిశ్శబ్దంగా అయ్యేది అంటే, చాలా హుహు. సైలెంట్‌గా సారేం జెప్తారో అన్నట్టుగా ఎక్కడ ఉండే వాళ్ళంతా ఉరికొచ్చి డయాస్ దగ్గర గూర్చొని, సార్ చెప్పేది వినడం కోసం అందరూ అంత క్రమశిక్షణగా గూర్చొని, ఇంత అల్లరి లేకుండా అంతకుముందు అంతా డిస్టర్బెన్స్‌గా కొంత పక్క వాళ్ళు అది ఇది మాట్లాడేవాళ్ళు. కానీ సైలెంట్‌గా అయిపోయేదసలు. మనం ఎంత సైలెంట్ అంటే ఏది వినిపించకుండా సైలెంట్‌గా ఉండి సార్ చెప్పేదాన్ని అంతగా వినేవాళ్ళు అంటే, ఎందుకోసం వినేవాళ్ళు అంటే, ముందు ఆయన ఆ విధంగా జీవించి, ఆ విధంగా ఉండడం వల్లే ఇవతల వాళ్ళు గూడా ఆ విధమైన క్రమశిక్షణలో ఉండేవాళ్ళన్నట్టు. అంటే సార్ ఏది జెప్పినా, ఒక వర్డ్ ఏది జెప్పినా గూడా, ఒక ఆణిముత్యాల్లాగా లేదా ఏం మాట్లాడినా ఆయన ఒక మాట కోసం ఎదురు చూసే వాళ్ళందరూ గూడా. సార్ ఏం జెప్తారో, సార్‌ది జ్ఞానం వినాలి అని. మేము చాలా సార్లు అబ్జర్వ్ చేసేవాళ్ళం. మా పక్కల ఫ్రెండ్స్ అందరూ కూర్చుంటే అంతమంది మాస్టర్స్ డయాస్ మీద వచ్చి ఉండిపోతే, సారొచ్చే వరకి ఎంత సైలెంట్‌గా అయిపోయేదంటే, ఆ ప్రాంగణం అంతా చాలా నిశ్శబ్దంగా అయిపోయేది. అంటే సారొచ్చే వరకి అందరూ క్రమశిక్షణతో అయిపోయేవాళ్ళు. అంత సైలెంట్‌గా ఉండి వినేలా వినేలా అయిపోయేవాళ్ళు. అంటే
సార్ ఏది చేసినా ముందుగా ఆయన పాటించి మనకు చెప్పేవాళ్ళు. అంటే ఆయనను చూసి మనం నేర్చుకునేవాళ్ళం. ఆహా! ఇలా జీవించాలి జీవితం అంటే అనేది. ఏదైనా సరే. ఒక నిజంగా సార్ అందరికి ఏమిచ్చిండు? అపారమైన ప్రేమనిచ్చిండు. అపారమైన స్వేచ్ఛనిచ్చిండు. జ్ఞానాన్నిచ్చిండు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గాని సార్ దగ్గర ఎవరు లేడీస్ వచ్చినా గూడా ఆప్యాయంగా సార్‌తో హత్తుకొని కొత్తగా వచ్చినా గూడా ఆయన దగ్గర ఏడ్చేవాళ్ళం. ఎందుకు అంటే మనము ఒక అమ్మ, నాన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఆ విధమైన ఫీలింగ్స్ బయటికొస్తాయి. లోపల ఏదైనా ఫీలింగ్ బాధ ఉన్నా గూడా మన ఆత్మీయులు కనిపించే వరకు మనకు ఆటోమేటిక్‌గా కళ్ళల్లో నీళ్లొస్తాయి. కానీ సార్ దగ్గరొచ్చే ప్రతి లేడీ గూడా అంత ఆప్యాయంగా సార్ దగ్గరొచ్చేసి వాళ్ళు ఉండే బాధనంతా వెళ్ళబోసుకున్నట్టుగా ఏం చెప్పకపోయినా వాళ్ళకి సగం బరువంతా దిగిపోయేది. సార్ దగ్గరకొచ్చే వరకి. అంటే సార్ లోపల అన్ని రకాల మనుషులు, అన్ని రకాల ఆత్మీయతలు, ప్రేమలు అన్నీ కనిపించేవి. ఒక ఆడవాళ్ళు అంత తొందరగా ఎవరిని అంత తొందరగా మనము దగ్గరగా రానియ్యము. ఎవరిని అంత తొందరగా నమ్మము. కానీ అంత తొందరగా ఒకళ్ళని మనం నమ్మాము, అది చేసామంటే సార్ లోపల అంత రకమైన అన్ని రకమైన ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు అన్ని రకాలుగా ఒక అమ్మ, నాన్న, ఒక స్నేహితులు, ఒక బ్రదరు అన్ని రకాలుగా అనిపించేవి. నాకు గూడా అలాగే అనిపించేది సార్ దగ్గర. సార్ దగ్గర వెళ్ళే వరకి లోపల ఉండే బాధలన్నీ ఎక్కడ వెళ్ళేవో తెలియదు. అక్కడ ఉన్నంత సేపు ప్రెజెంట్ జీవితంలో జీవించేవాళ్ళం. అసలు సార్ దగ్గర వెళ్తే. మనకి ఎలాంటి ఆలోచనలు గాని, ఏవి గాని ఎలాంటి బాధ ఉన్నా గూడా వెళ్ళిపోయేది. సార్‌తో వెళ్ళాక అక్కడ మనం దగ్గరగా కూర్చున్నాము, లేదా ఆ ప్రాంగణంలో ఉన్నాము అంటే, మనకి లోపల ఉండే బాధలేవి ఉండవు అని నేను ప్రాక్టికల్‌గా అనుభవించాను. లేదంటే నేను హ్యాండిక్యాప్డ్ గాబట్టి చాలా రకాలుగా బాధలు పడ్డాను నేను చాలా రోజులు. ధ్యానంలోకి రాకముందు నాకెంత ఆత్మన్యూనత భావం ఉండేది. చాలా చిన్న చిన్న విషయాలకు చాలా ఏడ్చేదాన్ని. కానీ నేను ధ్యానంలోకొచ్చాక కొన్ని రోజుల పాటు ఈ మధ్య కాలంలో ఏడవడమే మాన మానేశాం. ఎందుకంటే నాకేం తెలవనప్పుడు ఏడ్చేదాన్ని. అంటే ఏడవట్లేదా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అంటే ఏదైనా ఒక బాధొచ్చినా, కష్టమొచ్చినా, ఏదొచ్చినా వాటికి మన మనసు స్పందించట్లేదు, బాధపడట్లేదు అనేది అర్థమైంది. ఆహా! ఇది ఈ విధంగా ఉంటది. అంటే అదన్నీ గూడా ఎలా వచ్చాయి? సార్ దగ్గర నుంచే వచ్చాయి. అంటే సారు ఎలా మనకి జ్ఞానాన్ని అందించారు అంటే, నిజంగా మీ శ్వాసే మీ గురువు. మీ మీ మీరెవ్వరు నా కాలు పట్టుకోవద్దు. అంటే చూడండి గురువులు నేనెక్కడ వెళ్ళినా కొంతమంది గురువులు అంటే ఎవరినో విమర్శించడం అని గాదు. ఎక్కడ గురువుల దగ్గరికి వెళ్ళినా మా కాళ్ళు మొక్కండి, లేదా మా కాళ్ళు కడగండి, మమ్మల్నే పూజించండి అని. కానీ మెయిన్‌గా నేను సార్‌కి దగ్గర కావడానికి, సార్‌వి ఫాలో కావడానికి కారణాలేంటంటే, ఆయన ఎప్పుడు గూడా ఈగో మనకు కనిపియలేదు. ఎప్పుడు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పలేదు. మీ శ్వాసే మీ గురువు అని చెప్పిండాయన. ఏ రోజు గూడా మీరు నన్ను ఫాలో గాండి, నేను చెప్పింది వినండి అనలేదు. ప్రతి ఒక్క బుక్ చదవమన్నాడు. ప్రతి ఒక్కళ్ళ జ్ఞానం తీసుకోమన్నాడు. ఎంతమంది గురువులను తీసుకొచ్చారు. అదే వేరే గురువుల దగ్గర వెళ్తే నిజానికి మేము జంగములము. కొంతమంది మా దగ్గర గురువులు వాళ్ళీళ్ళొస్తే కొన్ని దాన్ల దగ్గరికి వెళ్తే వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇయ్యాలి. పక్క వాళ్ళకెవ్వరికీ గాదు. వాళ్ళకి మాత్రమే కాళ్ళు కడగాలి. వాళ్ళకి మాత్రమే పూజలు జేయాలి. అలాంటివని ఉంటుంటాయి. అయితే ఇక్కడెక్కడ గూడా మన గురువుగారు నిజానికి కంప్లీట్ మ్యాట్ అనడానికి ఎన్ని ఉదాహరణలంటే ప్రతి వర్డ్ సార్‌కి సరిపోతది. ఆయన పరిపూర్ణమైన వ్యక్తి, పరిపూర్ణమైన గురువు అని చెప్పడానికి నిజానికి. అయితే ఎక్కడ గూడా మా సారు ఎవరైనా చిన్న వాళ్ళొచ్చి ఇంకా వేరే వాళ్ళొచ్చి కాళ్ళు మొక్కితే వెంటనే కాళ్ళు మొక్కుతాడు. అంటే ఈగో అనేది లేదు. నువ్వెంతో నేనంతే, నేనెంతో నువ్వంతే అని. అయితే ఎవరైనా కాళ్ళు మొక్కించుకుంటుంటారు. గురువులందరూ కాళ్ళు మొక్కండి, కాళ్ళు మొక్కండి. అంటే అక్కడ చూడండి ఎవరైనా పోయి కాళ్ళు మొక్కకపోతే మొక్కమని ఇంట్లో ఫోర్స్ చేస్తుంటారు. గురువొచ్చారు మీరు కాళ్ళు మొక్కండి అని. కానీ ఇక్కడ అలా లేదు. ఎక్కడ ఎవ్వరిని గురువుగా మీరు కాళ్ళు మొక్కాల్సిన అవసరము లేదు. అది మీకు అర్థమైన తర్వాత మీరు ఏ విధంగా తీసుకుంటారనేది వాళ్ళకి వదిలేస్తాడు సారు. తర్వాత వాళ్ళకి ఒక రకమైన జ్ఞానం వచ్చాక ఆయన అన్నింటిని చూస్తూ ఉంటాడు. అంతకుముందు కాళ్ళు మొక్కితే కాళ్ళు మొక్కడం వాళ్ళకి అర్థం కావడానికి. అప్పుడేమనుకుంటారు, ఎక్కడ గూడా సార్ లోపల నేను ఈగో గాని, లేదా ఎక్కువ తక్కువ చూడడం గాని, ఇప్పుడు అలా అనుకుంటే సార్‌కి మినిమమ్ మేమెక్కడైనా వెళ్ళినప్పుడు సారొచ్చేవాళ్ళు. సారొస్తే దగ్గరగా వెళ్లి మా ఫ్రెండ్సో, మా బ్రదరో తీసుకుపోయి కలిపిచ్చేవాళ్ళు. లేదంటే సార్ అక్కడ ఉంటే వచ్చి కలిసేవాళ్ళు. ఉంటే మేమక్కడ ఒక దగ్గర ముత్యాలంపల్లి అని వెళ్ళాం. పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చారు సారు. వస్తే అక్కడ నిజంగా అనిపించింది.
ఆహ్, మేము ఏ ఆలోచన లేదు అక్కడ వెళ్ళినప్పుడు. కరెక్ట్‌గా సార్ కింద వస్తున్నారు గేట్‌లోకి. మేము గూడా అప్పుడే వెళ్ళాము. వెళ్తే నన్ను మా పక్కింటి బాబు ఎత్తుకొని పోయిండు. అక్కడి నుంచి నడుస్తూ వెళ్తున్నాం మేము కాంపౌండ్‌లోకెళ్ళి. సార్ వాళ్ళు అది దిగి ఆయన కనీసం గేటు ఇక్కడి నుంచి ఒక కొంచెం దూరంగా ఉంటది. ఆ గేట్‌లో వెళ్ళంగానే నన్ను ఆయన చేతుల్లోకి తీసేసుకున్నాడు నన్ను. సార్ అక్కడి నుంచి. గేట్‌లో నుంచి ఎత్తుకొని అక్కడి నుంచి అంత దూరం వెళ్ళినంక అది పైన రూఫ్ టాప్ పిరమిడ్ కట్టారు వాళ్ళు. అది ఓపెనింగ్‌కొచ్చారు సారు. ఆ రూఫ్ టాప్ పిరమిడ్‌కి స్టెప్స్ ఎన్ని ఒక 25, 30 స్టెప్స్ ఉంటాయి. అవి తీసుకొని సార్ నన్ను చేతుల మీద ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే అనిపించింది ఆహ్, సార్ పెద్ద మనిషి గదా! ఎంతసేపు ఎత్తుకుంటాడు. అక్కడి నుంచి ఆ గేట్ దగ్గర నుంచి ఈ స్టెప్స్ వరకి నడవడమే ఇబ్బంది. మళ్ళీ ఆ స్టెప్స్ ఎక్కి ఆడి వరకంటే ఇబ్బంది. మళ్ళీ స్టెప్స్ ఎక్కాక గూడా కొంత లాంగ్ ఉంది అక్కడ చైర్స్ అవి వేసి కూర్చోవడానికి. నేనన్నాను మా పక్కలో ఆ బాబు ఉంటే, "గోపి నన్నెత్తుకోండి సారు అక్కడి నుంచి ఎత్తుకొచ్చారు ఇబ్బందయితది" అని. సార్ గట్టిగా కళ్ళతో గట్టిగా జేసేసి, "ఏంటి నేనెలా కనిపిస్తున్నాను నీకు?" అని జెప్పేసి గట్టిగా గద్దించాడన్నట్లు. ఆహ్, ఇట్లా నన్ను తీసుకోండి అంటే, నన్ను తీసుకొని పోయి సార్ ఎవరికీ ఇవ్వలేదసలు. ఎత్తుకోవడానికి పక్కల వేరే వాళ్ళొస్తే గూడా. ఎందుకంటే పెద్ద మనిషి అంత పైకి స్టెప్స్ ఎక్కడము, మళ్ళీ నన్ను ఎత్తుకొని ఎక్కడం అంటే ఇబ్బంది గాబట్టి. కానీ సార్ మళ్ళీ తీసుకొని ఆ కుర్చీలో కూర్చోబెచ్చి, వెళ్ళి తన సీట్‌లో తాను కూర్చొని మమ్మల్ని మా సీట్‌లో మమ్మల్ని కూర్చోబెట్టి కూర్చున్నాడు. అంటే సార్ ఆ సందర్భంలో నిజానికి వేరే వాళ్ళైతే నేను గురువును, నేనెందుకు ఇతల వాళ్ళను మనం తీసుకోవాలి, వాళ్ళే వచ్చి మాకు మర్యాదలు జేయాలి అలా అనుకుంటారు. కానీ అలా గాదు గురువుగారు నిజానికి. ఇంకో సందర్భం గూడా మనకు ఓంకారేశ్వరలో పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు, శంకుస్థాపన అప్పుడు గూడా అక్కడ వెళ్తే మేము ఫస్ట్ టైమ్ వెళ్ళాను నేను. అప్పటికి నాకు గురువుని కలవాలి, వాళ్ళని అది ఇది అని లేదు. ఎందుకంటే నేను అప్పుడప్పుడే ధ్యానంలోకొచ్చాను. కానీ అక్కడ చైర్స్ మీద కూర్చుంటే అక్కడ అందరూ మొక్కలు నాటుతున్నారు ఓంకారంలో. శంకుస్థాపనకి మొక్కలు నాటారు, టెంకాయ కొడుతున్నారు. కానీ ఆ టైంలో గూడా సార్ అక్కడ కూర్చుంటే వేరే వాళ్ళని పంపించి, అక్కడ ఓ అమ్మాయి కూర్చునింది ఆమెను తీసుకొని రండి అని జెప్పి. చెప్తే వేరే మాస్టర్స్ వచ్చి నన్ను ఎత్తుకోలేరు గదా! మా బ్రదరే ఎత్తుకోవాలి నన్ను. లేదంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా మా ఊరు వాళ్ళు ఉండాలి. కానీ వచ్చేసి రామరెడ్డి సార్ అని ఉండే మా దగ్గర యోగి రామరెడ్డి అని. అతనొచ్చేసి "అమ్మ పారిజాత నువ్వు రా సార్ పిలుస్తున్నారు" అని చెప్పాడన్నట్టు. చెప్తే మా తమ్ముడికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే, "అగో అక్కని పిలుస్తున్నారు మీరు తీసుకొని పోండి" అని. వచ్చేసి తీసుకోపోతే సార్ ఉండి "టెంకాయ కొట్టినవు ఎంతసేపు అక్కడ కూర్చుంటావు" అని జెప్పేసి. అంటే టెంకాయ ఇచ్చారు. అప్పుడు నాకు నిలబడడం రాదు, కూర్చోవడం రాదు. ఒకళ్ళు ఇట్లా ఎత్తుకోవాలి దాంట్లో. అయినా సరే సార్ అక్కడ టెంకాయ ఇచ్చేసి "నువ్వు కొట్టు కొట్టు" అని. అక్కడ కొట్టాను. కొ అంటే ఎక్కడ గూడా సారు ఎక్కడ మనం కూర్చున్నా గూడా సారు అందరిని అబ్జర్వ్ చేస్తుంటాడు. నిజంగా అతను మమ్మల్ని మనం చూస్తున్నారా? లేదా? అలాంటివన్నీ ఏవి ఉండవు. ఆయన ఎక్కడ ఏ సందర్భంలో ఎవరిని పిలవాలి? ఎవరిని అని. అక్కడ మనం స్పెషల్ అట్రాక్షన్ అని గాదు. నిజానికి గూడా. ఏదో గొప్పగా కొందరైతే కొంత వీఐపీలనో లేదా కొంత సింపతి అనో ఉంటది గదా! అలాంటిది లేదు. సార్ దగ్గర సింపతి అనుకుంటే గూడా నిజానికి నాకు కాళ్ళు లేవు. ఆ విధంగా సింపతిగానే పిలుస్తున్నారా అని ఆ విధంగా కూడా ఆలోచించేదాన్ని నేను. కానీ సింపతి అని ఏం లేదు. ఇప్పుడు ఇందాక మేడం అన్నట్టు నేను గూడా సార్ దగ్గర దెబ్బలు తిన్నాను. కొన్ని సందర్భాల్లో. అలా అంటే సింపతి ఏం లేదు గదా! నిజానికి. కొన్ని ప్లేస్‌ల కొన్ని, కొన్ని దగ్గర వెళ్తే సారు నిజానికి ఫస్ట్‌లో కొన్ని రోజుల తర్వాత మేము పిరమిడ్ నిర్మాణం చేశాక సారే వచ్చి ఓపెన్ జేయాలని అనుకునేదాన్ని. నేను సార్‌నే పిలుస్తాను, సార్‌నే పిలుస్తానని. నేను అందరు మాస్టర్‌లకు జెప్పాను. సార్‌ని మా దగ్గరికి పిరమిడ్ దగ్గరికి ఓపెనింగ్ కోసం పిలవండి అని. అన్నప్పుడు ఆహ్ సారు కొన్ని రోజులు నాకు టైం గాదు. ఇక్కడ నేను కనిపించే వరకు అతను రపరప పరిగెత్తినట్టుగా నడిచేవాళ్ళు. ఎందుకంటే సార్ నడిచినా పరిగెత్తినట్టే ఉండేది. ఆయన 2 అడుగులేస్తూ పోతేనే వేరే మాస్టర్స్ అందరూ పరిగెత్తాల్సొచ్చేది. ట్రెక్కింగ్ గాని, పిరమిడ్ దగ్గరికి ఎక్కడ వెళ్ళినా గూడా మనం చూస్తే సారు బడబడా వెళ్ళిపోయేవాడు. మా తమ్ముడు ఎత్తుకొని సార్ దగ్గరికి పోతూ ఉంటే మేము వెళ్తూ ఉంటే సార్ ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్ళేవాళ్ళు. వీళ్ళొస్తారేమో అని. అలా ఒక 2 ఏళ్ల పాటు. అంటే సింపతి ఇక్కడ లేదు గదా! సపోజ్ ఆ విధంగా అనుకున్నా గూడా. అంటే ఆయన ఎవరికి ఎలా జ్ఞానాన్నివ్వాలో అలాగే ఇస్తారు. ఎవరు ఎప్పుడు ఏం నేర్చుకోవాలో అది నేర్చుకున్న తర్వాతే అంటే నేర్చుకుంటారు అనే అవకాశాలిస్తాడు. అక్కడ మనకు దగ్గరికి వస్తాడు. అంటే ఆ విధంగా గూడా సార్ దగ్గర నేను అనుభవాలు. తర్వాత నేను కొన్ని సందర్భాల్లో మా దగ్గర పిరమిడ్ ఓపెనింగ్‌కొస్తే నేను నిజానికి సార్‌కి టైమ్ సెన్స్ అనేది గూడా కరెక్ట్‌గా ఉండాలి.
టైం వేస్ట్ జేయకుండా సారొచ్చిన టైంలో ఆయన సమయాన్ని మనం కరెక్ట్ ఉపయోగించుకోవాలి అనేది గూడా సమయ పాలన అనేది గూడా నాకర్థమైంది. ఎందుకంటే మా దగ్గర పిరమిడ్‌కొస్తే ఇక్కడ పిరమిడ్‌లో ఆహ్, ఓపెనింగ్ జేసిన తర్వాత చాలా చిన్న ప్లేస్ ఉంటది. రూఫ్ టాప్ పిరమిడ్ గాబట్టి మేము బయట అరేంజ్ చేసినాం స్కూల్‌లో. సారొచ్చి అక్కడ ఏదైనా స్పీచ్ ఇస్తే కొంతమంది కూర్చొని ధ్యానం జేసుకుంటారు అని. అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడే ఏమైంది కాసేపు ధ్యానం చేయించిండ్రు. ఇక్కడే హాఫ్ అన్ అవర్, గంట అయింది. తర్వాత అక్కడ వెళ్తే వెళ్దామా సార్ అంటే, వెళ్దామని చెప్పేసి వచ్చేసారు ఆడికి. సార్ నిజంగానే వచ్చేసారు గదా! అనుకున్నాం. వెళ్ళినంక అక్కడ వెళ్ళినంక ఆ స్టేజ్ పైన కూర్చున్నట్లే కూర్చున్నాడు. సరే సార్ కూర్చుంటున్నాడు గదా! అని మా తమ్ముడు తీసుకొని నన్ను కూర్చోబెట్టడానికి వంగిండు. సార్ అప్పుడు లేసి ఒక చెంప దెబ్బ ఇచ్చిండు గట్టిగా. ఏం మాట్లాడకుండా. మా తమ్ముడు ఎత్తుకుంటే. గట్టిగా కొట్టేసి, "ఏంటి నీకు సమయం అంటే అర్థం కాదా?" హ్మ్. నేనంటే ఏంటి? అని. అంటే ఎలా అంటే అలా ఉపయోగించుకోవడం కాదు. సారొచ్చారు గదా! మన దగ్గరికి అని అంత మన చేతిలోకి తీసుకోవడం కాదు. ఆయన టైం ఏదో ఆయనకివ్వాలి అనేది అక్కడ ఒక అర్థమైంది. మనం ఒకళ్ళు గురువుగారు గాని, ఒక జ్ఞానబోధ గాని ఏదైనా సమయపాలన పాటించాలి. వాళ్ళకి ఎంత టైం కేటాయించాలో అంత టైంలో మనం అన్నీ అరేంజ్ జేసుకోవాలి. సమయం వేస్ట్ జేయకుండా అనేది అర్థమైంది. ఇంకొకటి నిజానికి చాలా మంది మా దగ్గర విలేకరు వాళ్ళు ఆ రోజు చూసారు నన్ను కొట్టేది. చూసి వాళ్ళు ఇప్పటికి అంటుంటారు అప్పుడప్పుడు గూడా అనేవాళ్ళు. చిట్టమ్మ మీ గురువుగారు అంతా మంచిగానే ఉంది. కానీ నిన్ను కొట్టడం మాకు నచ్చలేదు అని అనేవాళ్ళు. అంటే అప్పుడు నాకేమనిపించింది అంటే, నేను నిజానికి అప్పుడు నాకు కొంత కొంత జ్ఞానము నిజానికి పూర్తిగా అవగాహన అనేది లేదు. కానీ అయినా జెప్పాను నేను వాళ్ళ దగ్గర. చూడండి గురువుగారు ఏం జేసినా రైటే జేస్తారు. ఇక్కడేదో ఆయన కావాలని కొట్టడమో, లేదా కావాలని తిట్టడమో చేయరు. అక్కడ ఏం జేసినా రైటే జేస్తాడు. ఆయన లోపల అన్ని రకాల ఆహ్, ఏమంటారు రూపాలున్నాయన్నట్టు. ఒక నరసింహస్వామి అవతారం ఉంటది సార్‌లో. ఒక విష్ణుమూర్తి అవతారం ఉంటది. ఒక కృష్ణుడుంటాడు. ఒక శివుడుంటాడు. అంటే ఒక్కొక్క వేలో ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అవతారాలనేది ఆయన చూయిస్తుంటాడు అనేది నాకర్థమైంది అప్పుడు. అప్పుడు గాని ఇంకొన్ని సందర్భాల్లో గూడా చాలా మందిని కొన్ని సందర్భాల్లో తిడుతూ ఉంటాడు. దగ్గరికే రానియ్యడు. అయినా గూడా వాళ్ళు అలాగే ఉండి, తర్వాత సార్ దగ్గర మనం ఇంటి వాళ్ళ దగ్గరైనా సరే ఏమైనా తిడితే, కొడితే మనం మాట్లాడకుండా ఉండడం చేస్తాం. కానీ సార్‌తో మాత్రం చెయ్యం మనం. పత్రి సార్ దగ్గర. ఎందుకు అంటే ఆయన లోపల అంత అపారమైన ప్రేమ, అభిమానం మన లోపల మనకి తెలిసిపోతది. సార్‌ని వదులుకోవాలని ఎవ్వరు అనుకోరు. ఆయనను తప్పు పట్టడం అనేది ఎవరు చెయ్యరు. ఆయన దగ్గర సార్ ఇలా నన్ను కొట్టాడు. నేను వెళ్ళను. సార్ నన్ను తిట్టాడు. నేను వెళ్ళను. అనే ప్రసక్తి ఉండదు. సార్ మాట కోసం, సార్ చూపు కోసమే ఎదురు చూస్తూ ఉంటాం చాలా. నిజానికి ఆ విధంగా జరిగితే నేను వాళ్ళ దగ్గర అన్నాను. లేదు సార్ ఏం చేసినా రైటే చేస్తాడు. ఆయన సమయాన్ని గూడా మనము అనవసరంగా వేస్ట్ చేసినట్టే. కాబట్టి ఆ టైంలో మనం ఎలా ఉండాలి అనేది నాకు అర్థమైతది. నా పక్కన ఉండే మాస్టర్స్ కూడా కొంతమందికి అర్థమైతది. ఇంకో దగ్గర ఎలా అరేంజ్ జేసుకోవాలి అనేది గూడా. అంటే ఒక 10 మందికి నేర్పించడానికి కూడా ఆ విధంగా బిహేవ్ చేస్తాడు అని నాకనిపించిందప్పుడు. ఇప్పుడు మనకు జెప్పడం వల్ల ఇంకో నలుగురింటారు. వాళ్ళ తర్వాత ప్రోగ్రామ్ గాని, ఇంకేమైనా జేయాలన్నా గూడా అప్పుడక్కడ వాళ్ళు ఆ విధమైన జ్ఞానం తీసుకున్నట్టే గదా! అక్కడ వాళ్ళు కరెక్ట్ అరేంజ్ చేస్తారు గదా! ఇక్కడ ఒక తప్పును గట్టిగా చెప్పినప్పుడు, అవతల వాళ్ళు గూడా దాన్ని మెయింటైన్ చేస్తారు అనేది ఒకటి నాకర్థమైందన్నట్టు. కానీ నిజానికి సార్ దగ్గర ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ అన్ని రకాలుగా దొరుకుతాయి మేడం. నేను సార్ దగ్గర అన్ని రకాలుగా చూసాను. నేను ఎవ్వరు ఏ మాట అన్నా గూడా పడేదాన్ని గాదు. ఒక మాట అన్నా చాలా ఏడ్చేదాన్ని. నేను సార్ దగ్గర వెళ్తే సార్ కొన్ని సందర్భాల్లో తిట్టిన సందర్భాలు, గట్టిగా మాట్లాడిన సందర్భాలు, కొట్టిన సందర్భాలు ఉన్నా గూడా వాటిని నేను మైండ్‌కి తీసుకోలేదు అంటే నా మైండ్ అంతా నా మనసంతా గురువుని అంగీకరించింది అని అర్థం. నేనక్కడ ఆయన లోపల నాకెలాంటి నా ఆయన పైన నాకెలాంటి కోపము, ద్వేషము ఇప్పటి వరకు గలవలేదు. నాకే గాదు ఈ ధ్యాన ప్రపంచానికి పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరు గూడా సార్‌ది ఇది తప్పు అనే వాళ్ళెవ్వరు ఏలెత్తి చూపిచ్చే వాళ్ళు ఒక్కళ్ళు గూడా లేరు. అంటే కంప్లీట్ మ్యాన్ అనే అర్థమే గదా! అసలాయన కంప్లీట్ మ్యాన్ అనే దానికి మీరు ఈ పేరు ఎలా ఎంచుకున్నారో గాని, నిజానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ గూడా కంప్లీట్ మ్యాన్ ఎవరు అంటే పత్రి సార్ అనే జెప్తారు. ఏ ఒక్కరు వెళ్ళినా ఏదో ఒక స్వార్థంతో గాని, ఏదో ఒకటి. కానీ నిజంగా సార్‌కి ఎలాంటి స్వార్థం అనేది ఏ కొంచెం గూడా లేదు. ప్రతి ఒక్కళ్ళని నిజంగా తనని తాను ఎంత ప్రేమించుకున్నాడో, ప్రతి ఒక్కళ్ళని ఆ విధంగానే జూసాడు. ఆ విధంగానే
చేశాడు. ఆయన ఒక కంప్లీట్ మ్యాన్ అని చెప్పడానికి ఉదాహరణకి ఒక్కటే మాట ఉండదు మేడం. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా చెప్తాడు. ఆయనలో ఉండే లక్షణాలు నేర్చుకోవడము, రకరకాలైన అనుభవాలు రావడం మనకు. హ్మ్. ఎన్ని రకాలంటే జీవితం అంటే ఇలా జీవించాలి. ఎలా అంటే గురువుగారిలాగా పత్రిజీలా జీవించాలి అనేది నువ్వు ఎవరైనా మేడం నిజానికి ధ్యానమా చక్రంలో మనకి ఎంతో మంది గురువులను తీసుకొచ్చాడు సారు. వేరే వేరే గురువులను తీసుకొచ్చి మన జ్ఞానాన్ని అందించేవాళ్ళు. నిజానికి మేము ధ్యానమా చక్రంలో మధ్యాహ్నం పూట వచ్చే గురువు కోసం ఎదురు చూసేవాళ్ళం. పత్రిజీ సారు ఈరోజు ఎవరో ఒక గురువుని తీసుకొస్తారు అని. అంటే ఏ గురువు గూడా పక్క గురువులను ప్రోత్సహించరు. కానీ మన గురువు గారు మాత్రము ప్రతి ఒక్కళ్ళతో జ్ఞానాన్ని బోధించడం, వాళ్ళకి చెప్తూ వినడం గాని, వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానాన్ని అందరికీ అందించడం. కొంతమంది గురువులు నిజానికి ధ్యానమా యజ్ఞంలో, ధ్యానమా చక్రంలో పరిచయం చేసిన గురువులు చాలా మంది బయటికి తెలుస్తారు. ఇంతకుముందు అంత తెలిసేవాళ్ళు గాదు. ఏ గురువు గూడా ఇంతమంది గురువులను తీసుకొచ్చి జ్ఞానాన్ని అందియాలనే ఆలోచన లేని వాళ్ళు చాలా మందున్నారు. అంటే ఆ గురువు ఏమనుకునేవాళ్ళంటే మన దగ్గర జ్ఞానం ఒకటే గాకుండా పక్క వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానాన్ని గూడా అందించాలనే తపన ఒకే ఒక మాస్టరు మన పత్రిజీ అని నేను చెప్తూ ఉన్నాను మేడం. మేడం సమయం అయిపోయింది గదా మేడం! యెస్. మేడం ఓకే. అవుతుంది. యెస్. నేను కరెక్ట్ మీ చెప్పానా మరి? అనుభవాలు చాలా చాలా బాగున్నాయి. సూపర్బ్! ఎక్సలెంట్ మేడం. థాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు అడగగానే థాంక్ యూ. అండ్ ఇంట్రెస్ట్‌తో మీరు కూడా నాకు డేట్ ఇచ్చారు. అండ్ అంటే ఆ ఆసక్తితో మీరు కూడా మాతో పంచుకున్నారు చూడండి. అది హ్యాపీ మేడం. థాంక్ యూ. యెస్. మేడం గారు అన్నట్టుగా సో ఒక ప్రేమనే కాదు, ఆ కోపాన్ని కూడా చూపించేవారే గురువు. మరి గురువు ఎప్పుడు కూడా సరిదిద్దుతారే తప్ప, మనల్ని తక్కువ చేసి చూడడం కానీ, సో వీళ్ళని కించపరచాలని కానీ ఏమాత్రం అనుకోరండి. సరి అయిన గురువయితే కనక. సో అది 'పత్రి' గారిలో ఉంది అని అంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు మేడం గారు. చెప్పారు కదూ! సో ఎంత ప్రేమతో అంత పైకి మెట్లెక్కి తీసుకెళ్ళాలి, మేడం గారిని ఎత్తుకెళ్ళాలి అననంటే నిజానికైతే సరే వాళ్ళొస్తే వస్తారు, లేకపోతే లేదు. వాళ్ళకి వీలుంటే వస్తారు, లేకపోతే లేదని వాళ్ళని వదిలేసి ఎళ్ళిపోయేవాళ్ళే ఎక్కువ. కదూ! సో, అలా కాకుండా మేడం గారి వ్యక్తిత్వానికి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి. అందుకే ద కంప్లీట్ మ్యాన్ అయ్యారు 'పత్రి' గారు. సో, ఊరికే అవ్వలేదు. అలాగే వారు కొట్టించుకున్నారు, తిట్టించుకున్నారంటే వారిలో మనలో ఉండే అజ్ఞానాన్ని వారు తీసివేయడమే అంతే తప్ప, మన పైనుండే ఆ కోపాన్ని వారు ప్రదర్శించాలని కాదు. సో, వారు మన పైన ఆ కోపాన్ని చూపించాలని కాదు ఫ్రెండ్స్. సో, మన కళ్ళెదురుగా ఏది జరిగితే దాన్ని అపార్థం చేసుకోవటానికి ఫస్ట్ ఈ మనసు సిద్ధంగుంటుంది. అపార్థం వదిలి అర్థం చేసుకుంటే ఏంటనేది గురువనేది అర్థమవుతారు. సో, మనకి జీకే గారు అదే చెప్పారు కదూ! నేను కరెక్ట్‌గా ఉన్నానని ప్రదర్శించుకునే గురువు కంటే కూడా, ఆ గురువుని తిట్టుకునే వారు ఎక్కువగా ఉండాలి. సో, ఏమంటారు సహజంగా ఉండాలి. నేను బాగున్నాను, నేను కరెక్ట్‌గా ఉన్నాను, నేనిక్కడ ఎక్స్‌పోజ్ అవ్వాలి, సో, వీళ్ళ దృష్టిలో నేను పడాలి అలా అని ఏమీ ఉండకూడదు. సహజంగా అంటే అంత సహజంగా ఉండాలి. సో, అప్పుడే అది గురువవుతారు అని మనకు జీకే గారు అంతలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. సార్ చెప్పినప్పుడు నాకు కూడా అప్పుడు అర్థం కాలేదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ తర్వాత ఆలోచించాను దాని గురించి. సో, అప్పుడు అర్థమయ్యింది. సో, మేడం గారి అనుభవాలు ఎంత చక్కగా ఉన్నాయి. అంత ఓపెన్‌గా కూడా అదే చెప్పారు మనకి. యెస్. థాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా చాలా బావుంది. యెస్. థాంక్ యూ. సార్ థాంక్ యూ మేడం. ఎవరైనా సార్. ఏంటి అంత బాగా చెప్పేసారు మీరు? హ్మ్. సార్. అంత బాగా చెప్తే ఎలా మీరు? సార్. అవునా సార్. స్టార్టింగ్ ఏదో మొదలుపెట్టడం ఏదో ముగించడం ఏదో తెలీదు. సార్ అనుభవాలు చెప్పాలి అంటే. పారిజాత్ స్టార్టింగ్ ఏదో, ముగింపు ఏదో లేకుండా అదే. ఉంది. అదే. పారిజాత గారు ఇంత బాగా మాట్లాడతారని నాకు తెలీదు. ఫ్లో ఎక్కడ ఎళ్ళిపోతా దాచిపెట్టారు ఉంది ఇయన్నీ? సార్ అట్లాగే చెప్తానే వస్తున్నారు. కొంచెం ఎక్కడ యెస్. దాచిపెట్టారు ఇయన్నీ మీరు? పోనీలెండి. మా సార్ ఇవన్నీ కంప్లీట్ ఏవి మ్యాన్ మనం అనుకోం. అదే. కంప్లీట్ మ్యాన్ సీరీస్ ద్వారా మీరు ఇంత బాగా మాట్లాడతారని నాకు తెలిసింది. అయ్యో! అవునా సార్. ఇవి హ్మ్. ఏవి స్టార్టింగ్ అని లేదు, అది లేదు.
ఏది గుర్తొస్తే అది. సార్‌ని గుర్తు చేసుకున్నామనుకోండి, ఆయన కొన్ని సంఘటనలన్నీ ఉంటాయి. అవి మన దగ్గర. అవును. అవును. ఆ! త్రివేణి గారు అవి కూడా ఎప్పుడు మాత్రమే. చెప్పలేదే నాకు. అవునా? అక్క కూడా బా స్పీకర్‌లందరూ మాట్లాడేస్తది. తయారవుతున్నారు. అదే. మొన్న గూడా విన్నాగా హ్మ్. త్రివేణి గారు కూడా మాట్లాడారు. మీరు చక్కగా మాట్లాడారు. హ్మ్. తయారవుతున్నారు మంచిగా. వెరీ గుడ్. మేడం చీకట్లో ఉండి అదే సార్ వెలుగును ఇవన్నీ ప్రసరిస్తున్నారా త్రివేణి గారు? కరెంట్ పోయుంటది. హ్మ్. హ్మ్. బావుంది. ఆఫ్ కోర్స్ సార్ నేను ఇవన్నీ గూడా మీ ఇప్పుడు మీరు ఈ అవకాశం ఇయ్యడం వల్లనే మేము ఖాళీగా కూర్చొని మనం ఇట్లా కూర్చొని మాట్లాడితే ఎన్నైనా మాట్లాడతాం. ఈ విధంగా చెప్పమంటేనే కొంచెం వెనక్కి ముందుకైతది. మీరు రికార్డింగ్ ఆఫ్ చేయండి మేడం. యెస్. యెస్. ఓకే. యెస్. మేడం అవును మేడం. అది. యాహ్! థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. ఈరోజు మరి ఈ ప్రోగ్రామ్‌ని చూసాం కదూ! చాలా చక్కని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు ఈ సజ్జన సాంగత్యంలో. ఎంతో విషయ జ్ఞానాన్ని అందుకున్నాం కూడా. సో, మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్మ్.